యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం పిల్లల చేతుల్లో ఫోన్లు తీసుకొని తల్లిదండ్రులు ఎవరున్నారో సైలెంట్లో పెట్టండి. ఎవరి ఫోన్లు అయితే సైలెంట్లో లేవో దయచేసి వారి ఫోన్స్ సైలెంట్లో పెట్టండి. 2 పిల్లల చేతులు ఫోన్లు తీసుకోండి. పిల్లలు వాక్యం వినరు కానీ కనీసం దేవుడి సన్నిధిలో మౌనంగా కూర్చోవాలి. హల్లెలూయా, నిజమే కదా? ప్రైజ్ ది లార్డ్. మా దేవుడి సన్నిధిలోని పిల్లల్ని సైలెంట్గా ఉంచలేకపోతే ఇంక ఇంట్లో ఏం ఉంచగలం? నిజమేనా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం లేట్ అయింది, పర్వాలేదు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన సమయానికే ముగిస్తారనుకుంటున్నాను. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. ఒకసారి మన కీర్తన చూసుకున్నాం కదా, 45 చదువుకున్నాం కదా. కీర్తన 45 కీర్తనలో ఒక 2 వచనాలు చూడండి ఒకసారి. 7వ వచనము 8వ వచనం చదువుకుందాం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే, దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. తంతి వాయిద్యములతో మనం సంతోషపెడుతున్నామా? దేవుణ్ణి ఆరాధన చేస్తాం కదా మనందరం కూడా. హల్లెలూయా. అందరూ కూడా దేవుణ్ణి ఆత్మతోని సత్యముతోని మీ పూర్ణ శక్తితోని పూర్ణ బలంతోని మనం ఆరాధన చేసామా? నేను గమనించింది ఏంటంటే ఈరోజు చాలామంది చప్పట్లు కూడా కొట్టలేదు. నిజం, ఒప్పుకోవాలి అందరూ కూడా. అయితే ఎవరైతే చప్పట్లు కొట్టలేదో, ఎవరైతే చేతులైతే పైకెత్తి దేవుడికి మనం చూపించలేదు, దయచేసి ఒకసారి అందరూ కూడా దేవుడికి క్షమాపణ చెప్పుకోండి. మనం ఇంకా నిద్రమత్తుల్లోనే ఉన్నాం సంఘంలో. హల్లెలూయా. టైం 12 వస్తుంది, ఇంకా మనము అలాగే ఉన్నాం. మనం ఆరాధించే దేవుడు సజీవుడండి, ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. అందరూ కూడా మనము ఈ విషయంలో ఒకసారి గమనించుకోండి. మనం దేవుని ఆత్మతో మనం ఆరాధించలేకపోతే దేవుడు ఆత్మని మన సన్నిధిలోకి ఏ విధంగా కుమ్మరిస్తాడు? హల్లెలూయా. అందుకే అక్కడ చెబుతున్నాడు కీర్తనకారుడు, పరిమళ వాసనగా ఉండాలా మన జీవితాలని చెప్తున్నాడు. పరిమళ వాసనగా చూడండి, అక్కడ ఏంటి కొన్ని విషయాలు, క్వాలిటీస్ ఎలాగా పరిమళ వాసనగా ఉంటాయంటే 8వ వచనంలో కనబడుతూ ఉంటుంది మనకి. వస్త్రములెల్లా గోపరసమ వాసనే, అగరు వాసనే, లవంగి పట్టు వాసనే. ఇది మంచి ఫ్రాగ్రెన్స్ మంచిగా ఇస్తుంది. అవునా కాదా? అంటే ఇప్పుడు మన ఆరాధన ఇటువంటి పరిమళమైన సువాసన గల ఆరాధన దేవుడికి అర్పించాలి. దేవుడు కోరుకుంటుంది అంటే శ్రేష్టమైన ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే పైన వచనంలో నీవు నీతిని ప్రేమించుచున్నావు, భక్తిహీనతను నువ్వు ద్వేషిస్తున్నావు. ఆయన నీతి ఎవరు? మనకి నీతి ఎవరు? ఆయనే, ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఆయనకి నీతిగా ఎవరు కనబడాలి? మనం కనబడాలి. అవునా కాదా? కనుక ఇక్కడ దేవుడు ఏమనుకుంటున్నాడు, ఈ లవ్, ఈ ఏదైతుందో, ఈ బంధం ఏదైతుందో ఈక్వాలిటీ ఉండాలి, ఇచ్చిపుచ్చుకోవడం. దేవుడు మనం నీతినే కోరుకుంటున్నాడు, మనం కూడా నీతినే ఆరాధిస్తున్నాం. అవునా కదా? అయితే మనము దేవుడు నీతిని కోరుకుంటున్నప్పుడు మనం అవినీతిగా ఉంటే, నీతివంతులుగా లేకపోతే, భక్తిహీనతలు లేకపోతే, మన జీవితాలు ఈ ఫ్రాగ్రెన్స్, ఈ పరిమళ వాసనగా కానీ లేకపోతే దేవుడు అది అంగీకరించడు, తీసుకోడు. అవును కదా? అందుకే ఇక్కడ చెప్తాడంటే చలికాండ్ర కంటే హెచ్చుగా ఉన్నట్లు ఆనంద తైలంతో నన్ను అభిషేకించు. దేవుడు అభిషేకించాడు మనల్ని, ఆ సంగతి మనం తెలుసుకోవాలి. దేవుని మనం అభిషేకించుకుంటేనే దేవుని మనం అభిషేకించుకోగలం. ఎలాగా చూడండి ఒకసారి. మార్కు సువార్త 14:3. ఆయన బేతనియాలో కుష్టి రోగి అయిన సీమోను ఇంట భోజనముకు కూర్చుని ఉండినప్పుడు ఒక స్త్రీ మిక్కిల విలువ గల అచ్చ జటామాంసి అత్తరబుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను. హల్లెలూయా.
చూడండి, బేతానీయులో కుష్ఠిరోగి ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. ఆయన ఆతిథ్యం ఇచ్చారు. ఆ ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ ఏంటంటే ఒక స్త్రీ, ఆ స్త్రీ ఎవరు రాయబడలేదు కానీ ఒక స్త్రీ వచ్చి ఏం చేసిందంటే అచ్చ జటా మాంసి అత్తర బుడ్డి తీసుకొని వచ్చింది. ఎందుకు? అది చాలా అరుదైన అత్తరు. అదట ఆ అత్తరట మామూలుగా ఈ లోతైన ప్రాంతాల్లో, సమతౌల్యమైన ప్రాంతాల్లో అది దొరకదట. ఒక 4,040,000 ఎత్తు వేల అడుగుల్లో ఆ యొక్క వృక్షము దొరుకుతుంది. చాలా అరుదైన వృక్షం, అది చాలా ఖరీదైన వృక్షం. ఆ వృక్షాన్ని తీసుకొచ్చి దానితోనే వాళ్ళు ఏం చేస్తారండి, అత్తరు తయారు చేస్తారు. అవునా కదా? మేము లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ కేరళ వెళ్ళాము. కేరళ వెళ్ళినప్పుడు కేరళ ట్రిప్ అప్పుడు మేము ఇక్కడే ఉన్నాం అనుకుంటాం, ఇక్కడి నుంచే వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఈ ఫ్రాగ్రెన్స్ ఇప్పుడు ఏమైతే చూస్తున్నామో లవంగా పట్టి సంథింగ్ ఇదంతా కలిపి ఒక చిన్న అత్తరు బుడ్డి ఎంత కొన్నాను నేను. చాలా ఎక్స్పెన్సివ్ అది. అక్కడ తీసుకున్నాను. కరెక్ట్గా నాకు తెలిసి ఒక 2 years వచ్చింది నేను వాడితే. తర్వాత ఆ ఫ్రాగ్రెన్స్ మళ్ళీ నేను కొందామంటే దొరకట్లేదు. ఆ బుడ్డి కొనమట్లే. ఆన్లైన్లో చూశాను, నాకు తెలిసిన షాపులు చేతికాను, అందరిని అడిగాను, కానీ దాని పేరు కసాడా. ఆ ఫ్రాగ్రెన్స్ ఎక్కడ దొరకట్లేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళినా సరే దొరుకుతుందో లేదు తెలియదు. చాలా అరుదైందట. ఆ అత్తరు బుడ్డి ఏంటంటే దాని స్పెషల్ ఏంటంటే వాతావరణాన్ని బట్టి స్మెల్ మారుతుంది. చల్లగా ఉంటే ఒకలాగా, వేడిగా ఉంటే ఒకలాగా, శరీరము చెమటతో పడితే ఒకలాగా ఉంటుంది. ఈ స్కిన్, ఈ చర్మము చలితో వణికితే ఒకలాగా ఫ్రాగ్రెన్స్ వస్తుంది. చాలా అరుదైన, చాలా బాగుంటుంది అది. ఆ ఫ్రాగ్రెన్స్ మరి దొరకట్లేదు. అలాంటి ఫ్రాగ్రెన్స్ ఇప్పుడు మనకే దొరకపోతే ఆ కాలంలో అచ్చ జటామాంసి అత్తరు బుడ్డట. అది ఎన్నో వేల ఎత్తులో పెరిగి ఆ యొక్క అత్తరు దొరకదు. మళ్ళీ అంత విలువైన అత్తరు బుడ్డి తీసుకొచ్చింది ఆవిడ. తీసుకొచ్చి ఏం చేసింది తెలిసింది? పగలగొట్టి ఆయన పాదాలని తల మీద పోసింది. అవునా కాదా? అంటే అక్కడ ఆ స్త్రీ ఏం కోరుకుంటుంది? విలువ కోరుకోవట్లేదు. తర్వాత ఇది మళ్ళీ నాకు దొరుకుతుందా కోరుకోవట్లేదు. అయ్యో మళ్ళీ నేను కొనగలనా, నా ఆర్థిక స్తోమత ఉందా కోరుకోవట్లేదు. ఏం కోరుకుంటుంది స్త్రీ? ఒకటే కోరుకుంటుంది, వచ్చినవాడు నా దేవుడు. హల్లెలూయా. వచ్చినవాడు ఆయన దేవుని యొక్క సర్వకుమారుడు, సర్వశక్తివంతమైన ఆయన కుమారుడు నా ముందుకు వచ్చి ఉన్నాడు. నేను ఆయన్ని ఆరాధించుకోవాలి, ఆయనను గణపరచాలి, ఆయనను మహిమపరచాలని చెప్పి. అది ఆ స్త్రీ యొక్క గృహం కూడా కాదు. ఎవరి గృహం అది? బేతనీలో కుష్టివాడి గృహానికి వచ్చింది. దేవుని చూడాలంటే మనము దేవుడు మన ఇంటికే రావాలి, మన ప్రార్థనకే కాదు, దేవుడిది ఎక్కడున్నా సరే మనము వెళ్ళాలి. వెళ్ళి అక్కడ ఏం చేస్తుంది? అచ్చ జటా మాంసి యొక్క ఆ అత్తరి, విలువైన అత్తరి బొడ్డు ఏం చేసింది? పగలగొట్టి ఆయన తల మీద పోసి ఆయన్ని అభిషేకించుకుంది. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన అంతకన్నా విలువైన వాడు ఇంకెక్కలేదు. అత్తరి బుడ్డి కన్నా, అంత విలువైన ఖరీదైన దానికన్నా నా దేవుడు, నేను చూసిన దేవుడు, ఆయన నా మెస్సయ్య, ఆయన అనుకుంది. కాబట్టి ఆమె ఏం చేసిందండి? ఆ బుడ్డి ఆయనకి అభిషేకించుకుని తెలుసుకుంటుంది. ఎందుకంటే ఆవిడకి అనుకుంది ఒక్క ఆ ఫ్రాగ్రెన్స్, ఆ పరిమళ వాసన, ఆ సువాసన. ఎందుకంటే తన దగ్గర నుంచి కోరుకుంటుంది, దేవుడు తన దగ్గర నుంచి కోరుకుంటూ ఉంటున్నాడు. హల్లెలూయా. పరమగీతాలు చూడండి ఒకసారి, 4వ అధ్యాయము 13-16 వచనాలు. నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు, జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగా పట్టియు, వివిధమైన పరిమళ తైల వృక్షముల గోపరసమును, అగరు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము, ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనము మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక. హల్లెలూయా. ప్రియుడు చెబుతూ ఉన్నాడు,
ప్రియురాల కోసము ఏం చెప్తున్నారు తెలుసండి, దాని చిగుళ్ళు దాడిమ వనములు, వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు, కర్పూర వృక్షములు, జటా మాంసీ వృక్షములు, తర్వాత కుంకుమయు, నిమ్మగడ్డి, లవంగ పట్టి, వివిధ రకాలైన వృక్షముల యొక్క గోపరసము, అగరవృక్షం. ఇందాక మనము కీర్తనలో చదువుకున్నాం చూసారా, ఇది ఒక శ్రేష్టమైన కలయిక. ఇవన్నీ కలిస్తే ఒక మంచి ఫ్రాగ్రెన్స్, మంచి సువాసన, మంచి పరిమళము వస్తుంది. అది విలువైన ఒక తైలముగా, ఒక అత్తరగా తయారవుతుంది. అయితే ప్రియుడు చెబుతున్నాడు ఇక్కడ, నా ప్రియుడు, నా ప్రియురాలు ఏ విధంగా ఉన్నదని చెబుతూ ఆ కిందన ఏం చెప్తున్నా చూడు, ఉత్తర వాయువు ఏతేంచము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనం మీద విసురుడి. హల్లెలూయా. ప్రియుడు చెప్తున్న మాట తెలుసా, ఆయన ఉద్యానవనం మీద పరిమళ వాసన కావాలి. ఎందుకంటే నా ప్రియుడు తన ఉద్యానవనముకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములతను భుజించునుగాక. హల్లెలూయా. ఉద్యానవనం ఏంటి ఈరోజు ఇక్కడ? సంఘము. హల్లెలూయా. నా ప్రియుడు వస్తున్నాడు, ఉత్తర దక్షిణ నుంచి, పడమర పశ్చిమ నుంచి నా దేవుడు ఏం చేస్తాడు, వస్తాడు. ఎందుకు వస్తాడు తెలుసండి, ఈ ఫ్రాగ్రెన్స్, ఈ పరిమళాన్ని ఆయన ఆస్వాదించడానికి. అంటే మన యొక్క స్తుతి, ఆరాధన కావాలి దేవుడికి. అది మంచి ఇంపైన సువాసన గల ఆరాధన ఎప్పుడైతే మనం ఇవ్వగలమో, ఆ ఉద్యానవనముకి తన ప్రియుడు వస్తూ ఉంటాడు. దేవుడు మన సన్నిధికి, మన సంఘానికి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడండి, తనకిష్టమైన ఫలములు ఆయన భుజిస్తాడు. హల్లెలూయా. తనకిష్టమైన ఫలం ఏంటి తెలుసా? ఈరోజు దేవుడికి ఇష్టమైన ఫలం ఏంటో తెలుసా? చెప్పగలరా? మన జివ్వా ఫలము. హల్లెలూయా. మన జివ్వా ఫలము మన దేవుడు కోరుకుంటున్నాడు. మన స్తుతి మన దేవుడు కోరుకుంటున్నాడు. మన ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘానికి వచ్చి మొత్తుల్లాగా ఉండొద్దని చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు తెలుసండి, నా ఉద్యానవనంకి వచ్చినప్పుడు మంచి ఫ్రాగ్రెన్స్, మంచి పరిమళ వాసన నాకు తగలాలి, నేను ఆస్వాదించాలి. నేను ఆస్వాదించినప్పుడు నాకు నచ్చిన ఫలములు నేను భుజిస్తాను. మన ఫలం ఈరోజు ఒక్కొక్కరం ఏ ఫలం తీసుకొచ్చాం సంఘానికి? హల్లెలూయా. ఎటువంటి ఫ్రాగ్రెన్స్ తీసుకొచ్చాం? చాలా ఉన్నాయి. లవంగా పట్ట, అగర వృక్షము, ఏమండి, జటా మాంసము, దాని కుంకుమ, నిమ్మగడ్డి. ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క ఫ్రాగ్రెన్స్ తీసుకొచ్చాము లేదు ఈరోజు. ఇవన్నీ కలిస్తేనే మంచి ఫ్రాగ్రెన్స్, మంచి తైలము, మంచి అత్తరు, ఎంత మంచిగా విలువైన అత్తరుగా తయారవుతుందో మన సంఘంలో ఉన్న విశ్వాసులు, వారి జీవితాలు, కుటుంబాలు అంత మంచిగా అభివృద్ధి పడతాయి దేవుళ్ళు. హల్లెలూయా. లేకపోతే ఇక్కడ ప్రియుడు వచ్చేటప్పటికి ఆ పరిమళ వాసన కనపడకపోతే ఆ ప్రియుడు ఉద్యానవనంలో ఉండడు. హల్లెలూయా. మనం ఉంటామా? ఎక్కడైనా ఒక చెడ్డ వాసన కనబడితే మనం అక్కడ కూర్చుంటామా? చెడు వాసన ఉంటే ఉంటామా? ఉండం కదా. మంచి వాసన ఉండే చోట, శుభ్రంగా ఉండే చోట మనం కూర్చోవడం, కాసేపు మాట్లాడుకోవడం జరుగుతుంది. మన పరిస్థితులు, మన సంఘాలు అలా లేకపోతే దేవుడు ఎలాగొచ్చి కూర్చుంటాడు, ఎలాగొచ్చి మనతో మాట్లాడతాడు? అందుకు అంటాడు ఇక్కడ, ఉద్యానవనముకు వస్తాడు దేవుడు. ఎక్కడని తెలుసండి, ఉత్తర వైపు నుంచి, దక్షిణ వైపు నుంచి నా దేవుడు వస్తాడు, వచ్చి మాట్లాడతాడు మనతో. అది ఉద్యానవనంలో అయితే ఫ్రాగ్రెన్స్ విసరాలి, ఆ ధూపం పైకి వెళ్తూ ఉండాలి దేవుడికి. ఆరాధనలో ఆ ధూపం మనం తీసుకెళ్ళకపోతే దేవుడు వేయించేయడు, రాడు మన దగ్గరికి ఈరోజు. అదే ఇక్కడ చెబుతున్నాడు ఏంటంటే, దాని చిగురు దాడిమ వనము కంటే శ్రేష్టమైన ఫలవృక్షములు మనకి సంఘములో కూర్చుకోవాలి. హల్లెలూయా. అందుకు చెబుతున్నాడు పరమగీతాల్లో, నేను వచ్చేటప్పటికి మీ హృదయాలు శుద్ధిపరచుకోవాలి, మీ ఆరాధన సిద్ధపరచుకోవాలి, మీ స్తుతి గీతాలు సిద్ధపరచుకోవాలి, మీ సంఘాల సాక్ష్యాలు సిద్ధపరచుకోవాలి, ప్రతిదీ సిద్ధపరచుకోవాలి. ఇవన్నీ కలిపి నన్ను గణపరిచినప్పుడు మాత్రమే ఈ ఉద్యానవనం మీద మీరు ఈ యొక్క ఫ్రాగ్రెన్స్, యొక్క పరిమళం విసిరినప్పుడు మాత్రమే నేను వచ్చి ఆ ఫలాలను నేను భుజిస్తాను. హల్లెలూయా. అందుకు ఆ స్త్రీ ఏం చేసింది తెలుసండి, అత్తరబుడ్డిని పగలగొట్టేసింది. దాని మూత తీయలేదు, పగలగొట్టింది. తన పూర్తిగా నలిగిపోయింది. తన ఒక మనసు, తన యొక్క హృదయంలో ఉండే ఆ గర్వం కావచ్చు, లేదంటే ఇంక అహంకారం కావచ్చు, ఇంకేవైనా కావచ్చు, నలిగిపోయింది. ఆ అత్తరబుడ్డి పగలగొట్టేసింది. దాని విలువను కూడా ఆవిడ చూసుకోకుండా ఏం చేసిందండి, తన తల మీద పోసి దేవుని అభిషేకించుకుంది. ఇటువంటి మంచి ఫ్రాగ్రెన్స్ దేవుడికి ఇచ్చింది, మంచి పరిమళ తైలము దేవుడికి ఇచ్చింది అతని రూపంగా. అందుకు అక్కడ ఆ స్త్రీ అక్కడ కొనియానబడుతుందన్న సంగతి మనము తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆ పగలబట్టిన బుడ్డిని చూడట్లేదు,
మనంతా కూడా పాత్రలము, దేవుడు చేసిన పాత్రలము. కానీ దేవుడు ఏంటంటే ఈ పాత్రను కోరుకోలేడు, ఈ పాత్రలో ఉన్న సువాసన దేవుడు కోరుకుంటాడు. ఎందుకంటే మనం అందరం కూడా మట్టి నుంచి తీసిన వారమే, తిరిగి మళ్ళీ మట్టిలోకే వెళ్ళిపోతాం. కాబట్టి ఈ శరీరాన్ని దేవుడు కోరుకోడు. ఈ శరీరాన్ని దేవుడే కాదు, నువ్వు కూడా కోరుకోలేవు కొన్నాళ్ళు పోతే, ఎందుకంటే అందరం కూడా మరణం అయిపోతాం. కానీ ఎప్పుడైతే నువ్వు నిజమైన ధూపం వేసి దేవుడి కోసం నువ్వు బ్రతుకుతావో, పరిమళ వాసనగా ఆ ఫ్రాగ్రెన్స్ నువ్వు తీసుకెళ్తున్నావో, అప్పుడు దేవుడు అది మాత్రమే కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకు 2 కొరింథీ 4:7 పౌలు చెబుతున్నాడు. 2 కొరింథీ గ్రంథం 4:7 అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. హల్లెలూయా. పౌలు ఏం చెప్తాడండి? ఈ మంటి ఘట్టాల్లో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎందుకంటే ఈ బలాధిక్యము మా మూలమైనది కాదు, ఈ బలము మాది కాదు, ఈ శక్తి మాది కాదు, మేమేమి చెయ్యలేము, మేము కూడా బలహీనులమే. కానీ ఈ బలహీనమైన ఘటాలలో ఏం చేశాడని ఆయన మహదైశ్వర్యము మనలో ఉంచాడు. ఆయన యొక్క ప్రాణము, ఆయన జీవము మనలో ఉంచాడు. ఎందుకు తెలుసండి? ఆయన పోలి, ఆయనకు మాదిరిగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడాలి ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మంచి సువాసన గల జీవితాన్ని ఆయన కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. అందుకు అక్కడ ఏంటంటే ఆ స్త్రీ ఏం చేసింది సార్? పగలగొట్టి మొత్తంగా వేసింది, సంపూర్ణమైన లొంగిపోయింది, సరెండర్ అయిపోయింది పూర్తిగా. నువ్వు తప్ప నాకు ఇంకొక ఆధారం లేదు, ఇదిగో నా దగ్గర ఉన్న విలువైనది ఏంటంటే, నీ ఇంట్లో విలువైనది ఏమైనా ఉందంటే ఇచ్చేస్తావు ఎవరికైనా? అది నువ్వు విలువైనది ఇవ్వలేదు, దాచేసుకుంటా ఒక దగ్గర. అవునా కదా? ఈ స్త్రీ విలువైన అత్తరు బుడ్డి ఇచ్చేసింది. ఇంకో సంగతి తెలిసింది, దాని ఖరీదట అప్పట్లోనే 300 దేనారాలు, అంటే 160 రూపాయలు. అప్పట్లో అంటే యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో 160 రూపాయలు అండి. మరి 2020 సంవత్సరాలు, 2026 సంవత్సరాలు, దాని విలువ ఎంత ఉంటుంది? 1,00,000 రూపాయలు ఉంటుందా? ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ 1,00,00,000 రూపాయలు ఉండొచ్చు, నాకు ఆ లెక్క తెలీదు. నిజం, 1,00,00,000 రూపాయలు ఇప్పుడు విలువైన విషయం అయితే 1,00,00,000 రూపాయలు అత్తరబుడ్డి ఇచ్చేస్తారండి ఎవరైనా? ఇస్తారు చెప్పండి? ఆ స్త్రీ అప్పట్లోనే 160 రూపాయలు ఖరీదైన అత్తరబుడ్డి పగలు కొట్టేసింది. ఇవ్వలేదు, కోనకాలు, ఇదిగా దేవ జాగ్రత్తగా దాచుకో, దీన్ని చాలా విలువైనది, నా ఆస్తంతా మొత్తం నీకోసం పెట్టి కానుక తెచ్చానని ఇవ్వలేదు. ఏం చేసింది తెలుసా? పగలు కొట్టేసి నెత్తి మీద పోసింది యేసుక్రీస్తు ప్రభు వారికి. హల్లెలూయా. అభిషేకించుకుంది, ఆరాధిస్తుంది దేవుని అంత గొప్పగా. ఏం పోయినా పర్లేదు, ఎంత పోయినా పర్లేదు, ఇంతకన్నా నా దేవుడి కన్నా విలువైనది ఏం కనబడట్లేదు అక్కడ. ఆవిడికి పగలగొట్టేసి పూర్తిగా లొంగిపోయింది, సరెండర్ అయిపోయింది దేవుడికి. మనము అదే జీవితాలు గడపాలి ఈరోజు. పూర్తిగా సరెండర్ అయిపోవాలి దేవుడికి, లొంగిపోవాలా. వినయము విధేయత కలిగి, దీన మనసు కలిగి మనం యేసుక్రీస్తు ప్రభువారికి లొంగిపోవాలి. హల్లెలూయా. అందుకే ఆ స్త్రీ మూత తీసి కొంచెం అవ్వలేదు, మొత్తంగా ఇచ్చేసింది. హల్లెలూయా. అందుకే దేవుడు చూస్తాడు, విరిగిన మనస్సే దేవుడికి ఇష్టమైన బలులు, ఆ అర్పణలు దేవుడు తీసుకుంటాడు. అందుకే ఆ స్త్రీ యొక్క అర్పణ దేవుడు తీసుకున్నాడు. హల్లెలూయా. ఆ సంగతి మనము చూసుకోవాలి. ఎందుకంటే ఆవిడ ఏం వెతుకుతుంది? అక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా, అమ్మ ఎంత పెద్ద విలువైన కానుక ఇచ్చింది ఈవిడ అనుకోవాలని చెప్పట్లేదు. ఎవరు మెప్పు కోసం, ఎవరు ఘనత కోసం చేయట్లేదు. ఈరోజు మనం ఏం చేస్తాం? ఏవైనా చేస్తే కొంచెం దేవుని కోసం, కానీ దేనికోసం? నేను దేవుని కోసం చేశాను, నలుగురికి తెలియాలి, నన్ను మెచ్చుకోవాలా, లేదా వాళ్ళని పొగడాలి, ఈ విషయాల మీద కొంతమంది చేస్తుంటారు. కానీ అక్కడ అవేమీ ఆవిడ ఘనతకి వెళ్ళలేదు, గొప్పకి వెళ్ళట్లేదు. ఏదో విలువైనది తను ఇచ్చేసింది కదా అని చెప్పేసి అక్కడ మెప్పు కోసం వెళ్ళలేదు. దేనికోసం వెళ్తుందండి? ఆయన యొక్క రాజ్యాన్ని వెతుకుతూ ఉన్నది. హల్లెలూయా. ఆవిడ గమనించింది ఈయనే రాజు అని చెప్పి. ఈ రాజు మాత్రమే ఆ యొక్క నిజమైన దేవుని కుమారుడు, ఈ రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభువుగా గమనించుకుంది. కాబట్టి ఆవిడ ఏం చేసిందండి? ఆవిడ తన రాజ్యాన్ని వెతుకుతుంది, దేవుని వెతుకుతుంది, దేవుని అభిషేకించుకుంది. దేవునికి అత్తరబుడ్డ పగలగొట్టి సంపూర్ణమైన లొంగుబాటు ఆవిడ కలిగి తనని అభిషేకించుకుంది. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 6:33 రాయబడి ఉంటుంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ
మీకు అనుగ్రహింపడం. ముందు ఎవరిని ఎతకాలండి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. మనము కూడా ఈరోజు అదే చేయాలి. ఆయన నీతిని మనం, ఆయన రాజ్యాన్ని వెతుకున్నప్పుడు సమస్తము దేవుడి దగ్గర నుంచి మనకి అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. ఆ స్త్రీ ఏం వెతుకుతుందండి? ఆయన నీతి అని ఎంచుకుంది. ఆయన దగ్గర ఒక రాజ్యం ఉందని ఎంచుకుంది. ఆ రాజ్యంలో నాకు ఒక స్థలము కావాలి, నాకు ఒక మంచి ఇల్లు కావాలి, ఆయన రాజ్యంలో నేను స్థిరపడాలి అని ఆవిడ ఎంచుకుంది. కాబట్టి ఇహలోక సంబంధమైన ఈ అత్తరబుడ్డి, ఎంత ఖరీదైన అత్తరబుడ్డి అయినా సరే నాకు అక్కర్లేదని పగలగొట్టేసింది. ఈరోజు మనము దేవుడి కోసము ఆదివారం ఏం చేస్తున్నాం? వ్యాపారం ఉందని ఉండిపోతున్నామా? వ్యాపారం కోసం ఉండిపోతే, ఉద్యోగం ఉందని ఉండిపోతే దేవుడికి నువ్వు ఏం ఆరాధిస్తున్నావు ఈరోజు? అవునా కాదా? మనం దేవుడికి విశ్రాంతి దాన్ని కూడా మనం దేవునికి ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటే దేవుడు ఏ విధంగా మన జీవితాలను ఆశీర్వదిస్తాడు? ఏవైనా కానీ దేవుడే చెప్పాడు, ఈ 6 రోజులు నువ్వు ఏ పనైనా చేసుకో, 7వ రోజు విశ్రాంతి దినాన్ని మాత్రం నువ్వు పరిశుద్ధంగా ఆచరించు. నువ్వు పరిశుద్ధంగా ఆచరించడం కాదు, అసలు సంఘానికి వచ్చి కూర్చోవు. అవునా? వాక్యాన్ని వినవు. ఎట్లా దేవుడు ఆశీర్వదిస్తాడు? ఎట్లాగో నువ్వు పరిమళ వాసనగా ఉంటావు? నువ్వు పరిమళ వాసనగా ఉండవు, దుర్గంధమైన సువాసనతో ఉంటావు. హల్లెలూయా. అందుకే దేవుడి పంది ముందు ముత్యాలు వేయకూడదు. అవునా? కానీ స్త్రీ అత్తరబుడ్డిని విలువ ఎంచలేదు, అత్తరబుడ్డి దేవుడికి ఇచ్చేసింది. అవునా కదా? నిజంగా చెప్తున్నాము, దేవుడి సన్నిధిలో నిజమైన సంతోషమైన సంపూర్ణమైన సమాధానం మనకు దొరుకుతుంది. హల్లెలూయా. ఈ 6 రోజులు నువ్వు 6 రోజులు నీకేమీ లేకపో, 7వ రోజు వచ్చి దేవుడి సన్నిధిలో నువ్వు కూర్చో. నీ హృదయం ఎరిగిన దేవుడు, నేను పోషించగలిగిన దేవుడు, అయినా నిన్ను పోషించగలడానికి సామర్థ్యుడైన. హల్లెలూయా. మనం అనుకుంటాం నీ శక్తి, నీ బలం, నీ తలాంతులు కాదు ఇక్కడ దేవుడిని పోషిస్తుంది. దేవుడు అనుకున్నాడు, ఆయన అనుగ్రహం మన మీద ఉన్నది కాబట్టి ఈరోజు మంచి సాక్ష్యాలు విన్నాం. ఇటువంటి కష్టకాలాల్లో, ఇటువంటి ఇరుకుల్లో, ఇటువంటి ఇబ్బందుల్లో, ఇటువంటి ప్రమాదాల్లో నీ శక్తి, నీ బలమా, మన బలమా? కాదు, దేవుని బలము, సంగమ బలము. హల్లెలూయా. సంఘంలో విశ్వాసుల బలము బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. ఈరోజు మనం ఒంటిగా వెళ్తే మాత్రం లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, పడిపోతాము. లేవనెత్తడానికి కూడా ఎవడు రాడు. కనీసము నేను లేవనెత్తడానికి ఒక చెయ్యి కావాలి, అది దేవుని చెయ్యి మనకు ఉండాలి. హల్లెలూయా. స్త్రీ అటువంటి అత్తరిని తీసుకొచ్చి ఆయన నెత్తి మీద అభిషేకించుకుంది, బుడ్డిని పగలగొట్టేసింది, సంపూర్ణంగా విధేయత కలిగి దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే నేను నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతుకుతున్నాను దేవా, ఇది విలువైంది. ఇహలోక సంబంధంగా ఇవేమి ఆస్తులు, పాస్తులు, వ్యాపారాలు ఇవేమి ముఖ్యం కాదు. నా పరిస్థితి ఎలాగున్నా నేను నీలో నిలబడితే నువ్వు నన్ను పోషించగల సమర్థుడివి. హల్లెలూయా. అది గమనించింది కాబట్టి ఆ స్త్రీ అది అక్కడ ఇచ్చేసింది. ఇంకొక 2వ స్త్రీ ఉంది చూడండి, యోహాను పత్రిక 12:3. యోహాను పత్రిక 12వ అధ్యాయం. అదే. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంస అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచాను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండిన. హల్లెలూయా. ఈవిడ ఒక మరియా. ఈ మరియా ఎవరు తెలుసండి? చనిపోయిన లాజరును తిరిగి లేపిన ఒక సహోదరి. ఈ మరియా ఇంటికి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తే ఆ మరియా ఏం చేసింది? అక్కడ కూడా అచ్చ జటా మాంసి అత్తరి. అక్కడ ఆ స్త్రీ, అక్కడే స్త్రీ అత్తర బుడ్డి వాసిందండి, అచ్చ జటా మాంసి అత్తరి. ఇది విలువైన, అప్పట్లో అది ఫేమస్ అనుకుంటా, అందరింట్లో ఉంటుందేమో, ఎంత ఖరీదైన వాడతారనుకుంటాను, నాకు తెలియదు. కానీ ఈ అచ్చ జటామాంస అత్తరు ఒక సేరున్నర తీసుకున్నట్ట ఏసి పాదములకు పూసి తన తల వెంట్రుకలతో తన పాదాలను తుడుస్తుంది. అక్కడ తన పాదాలని తుడుస్తుంది. దేనితోనండి? తల వెంట్రుకలతో పాదసేవ చేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు, ఆయన తన యొక్క సహోదరుని మృతుల్లోంచి లేపిన దేవుడు. అది కల్లారా చూసిన స్త్రీ ఆవిడ. ఆయన ఎంత గొప్ప దేవుడు ఆవిడ కనుగొంది. ఆయన ఎన్నో సూచక్రియలు చేస్తారు, ఎన్నో స్వస్థతలు చేస్తున్నారు. ఆయన బోధలు పరలోక రాజ్యానికి మనం స్థిరపడడానికి తీసుకెళ్లే ఒక బోధలు యేసుక్రీస్తుని చాలా క్లోజ్గా మార్తా మరియా చూస్తున్న వాళ్ళు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుటుంబానికి చాలా సన్నిహితుడు, ఆ కుటుంబంలో మనిషి లెక్కే. అవునా? అటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే తన పాదములకు అత్తర పూసి తన పాదాలని
తుడుస్తుంది. ఎందుకంటే తను పూర్తిగా విరిగిపోయింది, నలిగిపోయింది. కనుక ఆ పాదాలకి ఆ మరి ఏం చేస్తుందండి, అత్తరు పూసి తన యొక్క తల వెంట్రుకలతో తన పాద పూజ చేస్తుంది దేవుడికి. మనం చేయగలుగుతున్నామా? మనం నిజంగా సంపూర్ణంగా తన పాదాలను పట్టుకోగలుగుతున్నాం? దేవుని పాదాలు పట్టుకుని, దేవా నీ పాదాలు తప్ప, నీ చరణాలు తప్ప నాకు ఇంకేమీ దిక్కు లేదు, నీ పాదాల దగ్గరే నేను కూర్చుంటాను. ఏం చేసింది మరియ? ఏం చేసిందండి? దేవుని పాదాల దగ్గరే కూర్చుంది. ఇప్పుడు కూడా మరియ ఏం చేస్తుంది? ఆయన పాదాలకే పూజ చేస్తుంది. చూడండి, మరియ దేవుని పాదాలు ఎంత గట్టిగా పట్టుకుంది. మనం అలా పట్టుకోగలుగుతున్నామా దేవుడి కోసం? మన ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ వెతుకుతున్నాం ఆ దేవుణ్ణి. ఆ పాదాలను గట్టిగా పట్టుకుంది. ఎందుకంటే ఆ పాదాలు ఎంతో ఇంపార్టెంట్. ఆవిడికి చాలా గొప్పగా ఎంచుకుంది, తన ఉన్నత స్థానంలో పెట్టుకుంది. అక్కడ అభిషేకించుకొని చూసారా, ఆ స్త్రీ నెత్తి మీద తైలం పోసి తనకు కూడా తన ఎత్తైన స్థలంలో ఆమె పెట్టింది దేవుణ్ణి. అన్నిటికన్నా ఉత్తమమైన ఉన్నతమైన స్థితిలో దేవుని పెట్టింది. ఎందుకంటే తన ఆలోచన అంత గొప్పగా ఉంది. తను అభిషేకించుకుంది ఆ స్త్రీ. ఈ స్త్రీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుకుంటుంది, నీవు తప్ప, నీ పాదాలు తప్ప ఇంకేమి కూడా నా జీవితంలో ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకంటే నీ పాదాల దగ్గరే నాకు స్థిరత్వం ఉంది, నీ పాదాల దగ్గరే నా జీవితం ఉంది. నీ బోధ ఏవైతే ఉందో అది నన్ను పరలోక రాజ్యాన్ని చేరుస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తూ వెళ్ళారండి? ఆయన సువార్త అంతా పరలోక రాజ్యం కోసం ప్రకటిస్తూ వెళ్ళారు. అవునా? ఆ మరియ కనుగొంది, పరలోక రాజ్యంలో నాకు ఒక స్థిరమైన ఒక ప్రదేశం కావాలి. ఈ ఇహలోక సంబంధమైన ఇది ఏవైతే ఉందో అదంతా నాకొద్దు, నీ పాదాలు నాకు కావాలని ఆ పాదాలకి ఏం చేస్తుందండి, దాన్ని తుడిచి ఆ ఇల్లటప్పుడు అత్తర వాసనతో నిండిపోయింది. దేవుని పాదాలు పట్టుకొని ఉంటే, దేవుడు మన కుటుంబంలో ఉంటే మన ఇల్లు సువాసన గల ఇల్లుగా ఉంటుంది. హల్లెలూయా. మన ఇల్లు సువాసనగా ఉండాలి. దుర్గంధంతో ఉంటే ఒప్పుకుంటామా? మన ఇల్లు ఏదో స్మెల్ వస్తే ఒక 4 రోజులు మనం ఏదైనా ఊరిల్లు వచ్చామనుకోండి, తలుపులు బాగా బిగించేస్తాం, తలుపులు కిటికీలు అన్నీ. అవునా కదా? ఒక వారం తర్వాత వచ్చి తీయండి, ఇల్లు ఎట్లా ఉంటుంది? స్మెల్ వస్తుంది. దాన్ని మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ ఒక రూమ్ ఫ్రెషనర్ కొట్టి దాన్ని మళ్ళీ రెడీ చేస్తాం. మరి మనము కూడా వాక్యాన్ని ఎప్పుడో ఒకసారి తెరుచుకుంటాము, ఎప్పుడో ఒకసారి చూస్తాను, ఎప్పుడో ఒకసారి నేను సంఘానికి వస్తాను. నాకు ఖాళీ అయితే సంఘానికి వస్తాను. ఆదివారం నాకు ఖాళీ లేకపోతే నేను సంఘానికి రాను. నేను దేవుని పట్టుకోను, నా దేవుని నేను అభిషేకించుకోను, నేను ఆ దేవుని పాదాలు పట్టుకోను. నేను ఎవరి పాదాలు పెట్టుకుంటాను. ఎందుకంటే ఆ పాదాలు పట్టుకుని నాకు 1000 రూపాయలు వస్తుంది ఈరోజు. దేవుని పాదాలు పట్టుకుంటే ఏమొస్తుంది? ఎవరి పాదాలు పట్టుకుంటే ఈరోజు 1000 రూపాయలు వస్తుంది పనికి వెళ్తే. దేవుడి పాదాలు పట్టుకుంటే నీకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. సమస్తం వస్తుంది నీ దగ్గరికి వస్తుంది, నువ్వు వెళ్ళక్కర్లేదు. అది నా జీవిత సాక్షి ఉంది. ఈసారి ఎప్పుడైనా చెబుతా, నేను దేవుడి పాదాలే పట్టుకున్నా నా దగ్గర లేనప్పుడు. ఒకసారి చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం. ఇది నేను సమయం అవుతుంది కాబట్టి నేను చెబుతాను మీకు. 32వ అధ్యాయము. ఇక్కడ మనకి యాకోబు కనబడుతూ ఉంటాడు. అవునా? యాకోబు ఎవరండి? ఇస్సాకు యొక్క కుమారుడు. ఇస్సాకు ఎంతమంది కుమారులు? 2. ఏశావు, యాకోబు. ఈ యాకోబు తన అన్నను 2 సార్లు మోసం చేశాడు. ఏంటంటే ఎర్రని చిక్కుడికాయల కూర కోసం ఒకసారి జ్యేష్ఠత్వాన్ని తీసుకుంటే తండ్రి ఆశీర్వాదాన్ని ఒకసారి మళ్ళీ దొంగిలించాడు. అవునా? రెబ్కా చెబుతుంది, ఎవరు? రెబ్కా, ఈ యాకోబు యొక్క తల్లి చెబుతుంది, బాబు మీ అన్నకి తెలిసిపోయింది నువ్వు మోసం చేసావు మీ నాన్నని అనేసి. అంటే మీకు బ్రీఫ్గా చెప్తాను, మీ అందరికీ తెలుసు. అధ్యాయం 32 అధ్యాయంలో మొత్తంలో ఉంటుంది. రెబ్కా వెళ్ళిపో లాబాన్ అని ఒకడు ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి కొంతకాలం ఉండు, నేను మళ్ళీ కబురు పెట్టినప్పుడు నువ్వు మళ్ళీ ఇక్కడికి రా అని చెప్పినప్పుడు, అప్పుడు కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఏంటని యాకోబు తిరుగు ప్రయాణం చేస్తున్నాడు తన తండ్రి ఇంటికి. కానీ వస్తున్నాడు, కానీ ఒక భయము. ఏంటి తెలిసిండే భయము? తన అన్నను మోసం చేసిన పగ పెంచుకుని ఉన్నాడు ఏశావు. ఎప్పుడు కనబడితే అప్పుడు చంపేద్దాం అనేసి. పాపం ముందు ఏం చేశాడంటే తన భార్యని బిడ్డల్ని పంపించేశాడు, తన యొక్క పనివారిని పంపించేశాడు, తనకు ఎడ్ల మందిని అన్నిటినీ పంపించేశాడు, తన బంగారం సమస్తాన్ని కూడా ముందుగా పంపించేశాడు. పంపించి ఏంటంటే ఒక్కడే ఉండిపోయాడు. ఏం చేయాలి అర్థం కావట్లేదు, వెళ్తే చంపేస్తాడు. ఇప్పుడు ఎవరి కాలు పట్టుకోవాలి తెలియట్లేదు యాకోబుకి. తెలియకపోతే అప్పుడు ఒక దూత ప్రత్యక్షమైంది. హల్లెలూయా. ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఆ దూత కాలే పట్టుకున్నాడు. ఈ స్త్రీ ఎవరి పాదాలు సేవ చేస్తుంది? దేవుని యేసుక్రీస్తు ప్రభువు పాదాల దగ్గర ఉండి తుడుస్తుంది. యాకోబు అంటే మోసగాడు. ఇప్పుడు ఎవరి కాలు పట్టుకున్నాడు తెలుసండి? చదవండి. హల్లెలూయా. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడాను, తాను
అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెలుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పొమ్మిననగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీయనను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నువ్వు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట మీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు. హల్లెలూయా. చదవండి తర్వాత 2 వచనాలు కూడా సార్. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించి, యాకోబు చెప్తున్నాడు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఈ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టాను. హల్లెలూయా. యాకోబు కాళ్ళు పట్టుకొని పెలుగులాడుతూ ఉన్న, నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను అన్నను ఎదుర్కోలేను. నేను అన్నను ఎదుర్కోవాలంటే నువ్వు నాకు ఆశీర్వాదం కావాలి. ఇలాగే వెళ్తే మాత్రం నన్ను పక్క పెట్టుకుని ఉన్నాడు, చంపేస్తాడు. పెనుగులాడుతున్నాడు. తెల్లవారు అవుతుంది, వదలట్లేదు. అక్కడ చూడండి, నువ్వు ఎవరెవరితోని మనుష్యునితోనూ దేవునితోనూ పోరాడి గెలిచాడు. మనుష్యుడితో కూడా దేవునితో కూడా ఎవరు? యాకోబు గెలిచాడు. హల్లెలూయా. దేవుడితో గెలవరే అనుకుంటారా? దేవుడు కూడా ఒకసారి మన కోసం ఓడిపోతారు. ఎందుకు తెలుసండి? మన యొక్క భక్తి అంత గొప్పగా ఉంటే దేవుడు ఏం చేస్తాడండి? తగ్గుతాడు ఒక్కొక్కసారి మన కోసం. ఎందుకంటే మన తండ్రి కదా ఆయన. మన బిడ్డల కోసం మనం తగ్గమా? ఒక్కొక్కసారి ఓడిపోతాం కదా. మన బిడ్డ గెలవాలని సరదాగా వాడితో క్రికెట్ ఆడుతున్నావు అనుకో, వాడికి గెలవాలని ఆశపడితే నువ్వు ఓడిపోతావు, నీకు ఎంత ఆట వచ్చినా. అవునా కదా? తండ్రి కూడా ఓడిపోతాడు. దేవునితోనూ మనుష్యులతోనే నువ్వు పోరాడి గెలిచితువు కాబట్టి ఇక్కడి నుంచి నీ పేరు యాకోబు అనబడదు, ఇజ్రాయేలు అనబడుతుంది. ఆ ఇజ్రాయేలు పేరు ఎన్ని గోత్రాలు వచ్చాయి? 12 గోత్రాలు వచ్చాయి. ఈ 12 గోత్రాలు ఇప్పుడు ఏంటంటే సర్వ సృష్టి అంతా కూడా ఈ 12 గోత్రాలు తిరిగాయి. ఇప్పుడు ఆత్మ ఇజ్రాయేల్గా మనందరం ఇక్కడ కూర్చున్నాం. హల్లెలూయా. అక్కడ పెనుగులాడకపోతే యాకోబే, ఇజ్రాయేల్ ఎక్కడ పోతాడు? అవునా? ఆ రోజు పెనుగులాట ఈరోజు మన సంఘంలో మనం కూర్చుని ఉన్నాం. హల్లెలూయా. ఆ రోజు పెనుగులాడకపోతే, దేవా ఇజ్రాయేల్ దేవుడు, నేను ఇజ్రాయేల్ అని అప్పటికీ కూడా ఆశీర్వదించబడతాడు అనుకోలేదు. నన్ను ఆశీర్వదించు అని అక్కడ బతిమలాడుకుంటున్నాడు, మొరాయిస్తున్నాడు, మొర పెడుతున్నాడు, ఏడుస్తున్నాడు, అంగలారుస్తున్నాడు ఆ దూతను పట్టుకొని. కానీ అక్కడ ఆశీర్వదించబడ్డాడు. మనుషునితోని దేవునితో కూడా నువ్వు పోరాడి గెలిచితివి. ఇదిగో నువ్వు యాకోబువు కాదు, నువ్వు ఇజ్రాయేలువి. ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళు. ఎందుకంటే ఇక్కడి నుంచి నువ్వు ఆశీర్వదించబడేవాడు కాబట్టి నీలో నుంచి వంశాలు మొదలవుతాయి, గోత్రాలు మొదలవుతాయి. 12 గోత్రాలు వచ్చాయి. ఈ 12 గోత్రాల నుంచి ఈరోజు మనం అందరం కూడా కలిసి ఇక్కడ ఆత్మ ఇజ్రాయేల్గా కూర్చున్నాం. అర్థం చేసుకోండి, ఆ పాదాలు ఆ రోజు పట్టుకోకపోతే ఈరోజు మనం ఉండగలమా? ఇక్కడ ఉండలేం. హల్లెలూయా. ఆ మరియా ఏం చేసిందండి? ఆ పాదాలకి మంచి అత్తరబుడ్డి, విలువైన అత్తరబుడ్డి పగలగొట్టింది. ఒక మరియ ఏం చేసిందండి? ఈ మరియా తన పాదాలు తన తల వెంట్రుకలతో తుడుస్తుంది. తన పాదాలు పట్టుకున్న, మన దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనల్ని త్రోసిపుచ్చే దేవుడు కాదు, ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. అయితే నీ విశ్వాసం గొప్పగా ఉండాలి. దేవుణ్ణినే నువ్వు కదిపేంత విశ్వాసం ఉండాలి. అటువంటి ప్రార్థనా జీవితం ఉండాలి. లేకపోతే మనం ఏదో ఉమ్ముతుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు. హల్లెలూయా. పెనియేలుకని పేరెట్టుకున్నాడు. ఎందుకంటే అక్కడ బతిమలాడి పెనుగులాడి ఆశీర్వాదం పొందుకు. ఈరోజు ఎంతమంది పెనుగులాడుతున్నారు ఆశీర్వాదం కోసం? మన జీవితాల్లో ఒక కార్యం జరగాలంటే ఎంతవరకు దేవుడికి మన ప్రార్థనలో పెనుగులాడుతున్నాం దేవుడితో, మన పని అయ్యే వరకు. హల్లెలూయా. అంటే పని అయిపోయింది వదిలేమని కాదండి, పని కోసం మాట్లాడుతున్నాను. హల్లెలూయా. గొప్పగా ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన దైవభక్తి ఎంతో లాభదాయకం. అటువంటి ప్రార్థన మనం చేయాలి. చేసి ఎలా చేయాలి? ఆయన అభిషేకించుకోవాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. ఈ పని చేయడానికి నీ జీవితంలో ఏం కోల్పోయినా పర్లేదు. అది విలువైన అత్తరబుడ్డే కాదు, నీ ఎంట ఉన్న బంగారం మొత్తం పోయినా పర్లేదు. నువ్వు పట్టుకోవాల్సిన దేవుని యొక్క పాదాలే. హల్లెలూయా. ఆ పాదాల దగ్గరే మనకి ఆశీర్వాదం దాగి ఉందన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఆయన నలిగిపోయాడు. ఎందుకంటే మనకి చూడండి, యోహాను పత్రిక 12వ అధ్యాయం 24-25 వచనాల్లో, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండను, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును.
తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనని నీతో నిశ్చయంగా చెబుతూ ఉన్నాను. హల్లెలూయా. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగానే ఉంటుంది. ఒకవేళ చచ్చిపోతేనే కదా పంట వస్తుంది. మనము కూడా మనలో ఉన్న అహము, గర్వము ఏవైతే ఉన్నాయో అవన్నీ చచ్చిపోవాలి భూమిలో పడి. అంటే దేవునిలో పడి మనము ఎప్పుడు ఫలిస్తాం దేవునిలో ఉంటే. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు తన ప్రాణాన్ని కూడా ప్రేమించుకోకూడదు. ఎందుకంటే ప్రాణాన్ని ప్రేమిస్తే నువ్వు ద్వేషించబడతావు. నువ్వు దేవుడి దృష్టిలో నువ్వు ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. ఎందుకంటే నీకు నిత్య జీవం కొరకు మన ప్రాణాన్ని కాపాడుకోవాలి. యేసుక్రీస్తులో మన జీవితము కట్టుకోవాలని ఇక్కడ భక్తుడు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకు ఆ మాట మనకి చెబుతూ ఉంటారు. ఇంకొక స్త్రీని చూద్దాం ఈరోజు మనము. లూకా సువార్త 7వ అధ్యాయము చూడండి 36 నుంచి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాను. ఆయన పరిసయ్యుడి ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకి కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఒక పరిసయ్యుడు కూడా ఆతిథ్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువుని పిలిచినప్పుడు ఇంకొక స్త్రీ, ఆ స్త్రీ ఎవరండి? పాపాత్మురాలైన స్త్రీ. పేరు రాయబడలేదు. పాపంలో ఉంది, శాపంలో ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ స్త్రీకి ఏంటి తెలుసండి అవసరము? పాపం నుంచి బయటకు వచ్చేయాలి. తను పరిశుద్ధపడాలి, పాపాలు క్షమించబడాలి, ప్రాయశ్చిత్త పడుతుంది. ఏవైతే ఎందుకు ప్రాయశ్చిత్త పడుతుందంటే తను పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి. అయితే ఆ స్త్రీ ఎదురు చూస్తుంది ఎవరి కోసం తెలుసండి? నా పాప క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది? ఆ మనిషిని ఎదుర్కోవడానికి వెళుతూ ఉంది. ఆ పాపాత్మురాలైన స్త్రీ వెళ్ళి ఏం చేసిందండి? అక్కడ అత్తరుబుడ్డు తీసుకొని అత్తరుబుడ్డు ఏం చేసింది? తన వెనక తట్టు, అంటే ఇప్పుడు చూడండి వెనక తట్టు తను ఎదుర్కోలేకపోతుంది. ఒక పరిశుద్ధిని ఎందుకంటే తన పాపం తనని కప్పివేస్తుంది, ఎదుర్కోలేకపోతుంది. శంకర్ ఎలా ప్రార్థన చేస్తున్నాడండి? ఎలా ప్లాన్ చేస్తున్నాడు? కనులెత్తలేకపోతున్నాడు. అయ్యో దేవా నేను పాపని అని చెప్పి కనులెత్తలేకుండా ఆయన దేవుడి తట్టు చూడలేకపోతున్నాడు. నిజమైన సజీవమైన దేవుణ్ణి మనం పాపం ఏం చేస్తుందని చూడలేకుండా చేస్తుంది. కానీ స్త్రీ ఏంటంటే ధైర్యం చేసి తన పాపాలకి ప్రాయశ్చిత్తం తీసుకుంది, క్షమాపణ కావాలి కనుక ఏం చేస్తుందండి? వెనక తట్టు నిలబడి ఏం చేస్తుందని తన యొక్క పాదములను కన్నీటితో తెలిపి ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది, తన పాదాలను తడుపుతుంది, తన పాదాలను ముద్దు పెట్టుకుంది. హల్లెలూయా. ఒక స్త్రీ అభిషేకించుకుంది, ఒక స్త్రీ ఏం చేసిందండి? ఒక మరియా తన పాదాలను తల వెంట్రుకలతో ఇడుస్తుంది. పాపంలో ఉన్నది ఇప్పుడు స్త్రీ ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది, ఆ పాదాలను కడుగుతుంది. తర్వాత ఏం చేస్తుంది? ఆ పాదాలను ముద్దు పెట్టుకుంటుంది, అత్తరు దానికి పూస్తుంది. మనం పాపం క్షమించబడాలంటే ఇవన్నీ మనం చేయాలి. హల్లెలూయా. వాళ్ళు దేవుళ్ళో ఉన్నారు. ఆ మరియా ఆ స్త్రీ అభిషేకించుకుంది, దేవుని ఏకీపించిన వ్యక్తి. ఒక స్త్రీ ఈ ఇంకొక మరియా, రెండోసారి చెప్పిన మరియా దేవుడితో సన్నిహితంగా ఉండే కుటుంబం. అంటే దేవుడి బోధలో తన వాక్యంలో ఎదుగుతున్న కుటుంబమే. అయినా దేవుణ్ణి తన పాదాలని తన తల వెంట్రుకలతోనే తుడుస్తుంది. ఈవిడి పాపాత్మురాలు, తన జీవితమే బాగోలేదు, పాపంలో ఉంది, ప్రాయశ్చిత్తం కావాలి, క్షమాపణ కావాలి. ఈ స్త్రీ ఏడుస్తుంది, వెనక తట్టు నుంచి పాపం తీసుకొచ్చింది అత్తరబుట్టి. ఏం చేయాలి? మొహమాట పడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు వెనకాదులు ఉండిపోతుంది, చెయ్యాలా వద్దా. ఇప్పుడు మనం కూడా చాలాసార్లు ఈ సతమతం అయిపోతుంటాం. అయ్యో పాపంలో ఉన్నాం, దేవుడి దగ్గర క్షమాపణ తీసుకోవాలా వద్దా, తప్పును ఒప్పుకోవాలా వద్దా, పాపాన్ని ఒప్పుకోవాలా వద్దా, ముందు వెనక ఆలోచిస్తూ ఉంటాం. మనం దేవుడి సన్నిధిలో ముందు వెనక ఆలోచించకూడదు. తిన్నంగా తీసుకొని వెళ్ళి ఆ అత్తరు ఏం చేసిందండి? ఏడ్చింది. ఫస్ట్ యేసు ప్రభువు ఆ కన్నీటిని చూశాడు. ఏడ్చిన ఆ కన్నీటితో తన పాదాలను కడిగింది, తన పాద సేవ చేసింది. అక్కడ తర్వాత ఏం చేసిందండి? ముద్దు పెట్టుకుంది, అంటే క్షమాపణ అడుగుతుంది. తర్వాత ఏంటండి? అత్తరుతోనే పిలుస్తుంది. సువాసన గల జీవితాన్ని అనుగ్రహించాడు దేవుడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడి సేవ చేస్తున్న స్త్రీలను మనం ఇక్కడ చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు అయితే తర్వాత వాక్యం చదవండి. ఈ పరిసయ్యుడు ఏమంటున్నాడు? ఆయనను పిలిచిన పరిసయ్యుడు
అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన ముట్టుకున్న ఈ స్త్రీ యువతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, అది పాపాత్మురాలని తనలో తను అనుకుంటున్నాడు పరిశీలుడు. అయ్యో నేనే గొప్ప, నేను పరిశుద్ధం, నేను పిలిచాను యేసుక్రీస్తు ప్రభువారి ఇంటికి. ఈ పాపాత్మురాలని స్త్రీ వచ్చింది, ఆ బుడ్డి తనకి కాళ్ళకు అత్తర పూసింది, కన్నీరు గార్చింది, అన్నీ చేసింది. ఈ పాపాత్మురాలు కదా, ఈయన ఎందుకు ఆవిడని తాకనిచ్చాడు అని అక్కడ పరిశీలుడు తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. తర్వాత కొన్ని ఉపమానాలు చెబుతాడు, అక్కర్లేదు. ఆ తర్వాత అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట చూడండి. ఆమె విస్తారంగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినని నీతో చెబుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగానే ప్రేమించినని చెబుతాడు. హల్లెలూయా. చెబుతుంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, నువ్వు నీ ఇంటికి పిలిచావు నా కాళ్ళు కలుకోవడానికి, నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈ పాపాత్మురాని స్త్రీ తన కన్నీటితో నా కాళ్ళని కడిగింది. హల్లెలూయా. చూడండి, పై వచనంలో మనకు కనబడుతూ ఉంటాయి కదా ఇవన్నీ. ఇగో ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ ఇంట్లో రాగానే పాదాలకి నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఆవిడ కన్నీళ్ళతో పాదాలను తడిపి తన తల వెంట్రుకలతోనే నన్ను తుడిచింది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ తన పాదాలు నాకు ముద్దు పెట్టుకుని తను వచ్చి. హల్లెలూయా. తర్వాత ఏంటంటే, నువ్వు నూనెతో నాకు తల అంటలేదు, కానీ అక్కడ ఏం చేసింది, ఈమె మాత్రము పాదాలు. ఎవరు గొప్పగా దేవుని పూజించారు? ఎవరు? పాపాత్మురాలే. అవునా కాదా? పిలిచిన పరిచయుడు మర్యాద చేశాడా? వాడు అనుకుంటాడు, ఎంతసేపు పడుతున్నాడు, హెచ్చించుకుంటున్నాడు. ఆ ప్రభువు నా ఇంటికి వచ్చాడు, నేను పిలిస్తే వచ్చాడు, నా ఆతిథ్యానికి వచ్చాడు. ప్రభు ఆతిథ్యానికి రాడు. నీ ఇంటికి ప్రభు ఉన్నాడంటే ఆతిథ్యంకి రాడు. నీ ప్రభు నీ ఇంట్లో పాపం ఉంటే దాన్ని క్షమించడానికి వస్తాడు. హల్లెలూయా. నీ హృదయంలో పాపం ఉంటే పాపం క్షమించడానికి వస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు. వచ్చి నీ హృదయం పరిశుద్ధపరుచుడు. ఎప్పుడంటే, ఇదిగో ఈ స్త్రీ ఏ విధంగా దేవుడికి పాదాలు పట్టుకున్నదో ఆ విధంగా మనం దేవుడితో గోజాడితే, మొరపెట్టుకుంటే, మన ప్రార్థనలో అంగలారిస్తే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు విస్తారమైన పాపములు కూడా క్షమించబడతాయి. హల్లెలూయా. ఈ హృదయంలో దేవుడికి చేర్చుకుంటున్నావా ఈరోజు? అటువంటి విలువైన దేవుని హృదయంలోకి రావాలంటే దేవుని పాదాలు మనం పట్టుకోవాలి, ఆ విధంగా మొరపెట్టాలి. ఇటువంటి మొరపెట్టకపోతే ఉపయోగం లేదు. హల్లెలూయా. అందుకు ఆ స్త్రీ చెబుతుంది ఏంటంటే, నీకు దేవుడు చెప్తున్నాడు, విస్తారంగా ప్రేమించింది కాబట్టి తన యొక్క విస్తారమైన పాపం, ఎంత విస్తారమైన పాపములైనా క్షమించబడతాయి. ఎందుకంటే దేవుని పట్టుకోవాల్సిన పద్ధతిలో నువ్వు దేవుని కాలు పట్టుకోవాలి. హల్లెలూయా. ఎలా పడితే అలా చేయకూడదు దేవుడికి ఆరాధన. ఎందుకంటే ఉదయకాలం ఆరాధన, అందుకే చెప్పాను, ఆరాధనలో అది లేదు. ఆత్మ సంచారం కలగాలి ఆరాధనలో. మన పాడే పాటల్లో, వాయించే వాయిద్యాల్లో, కొట్టే చప్పట్లలో, అన్నిటిలో దేవుని మహిమపరిస్తేనే. హల్లెలూయా. మనకు పాటలు వచ్చని పాటలాడడం కాదు, నువ్వు ఆత్మతో పాడాలి, సత్యముతో పాడాలి. లేకపోతే ఆరాధన దేవునికి యోగ్యకరంగా ఉండదు. హల్లెలూయా. ఈ ముగ్గురు స్త్రీలకి తెలుసు ఏ విధంగా దేవుని పట్టుకోవాలి. అయితే ఆ పరిసయ్యుడు ఏమంటున్నాడండి, పాపాత్మురాలు కదా, ఇది ఈవిడ ఎలా ముట్టుకొని ఇచ్చాడు? దేవుడికి ఎక్కడే కాదు, అక్కడ ఆ స్త్రీ, మొదట్లో స్త్రీకి అత్తరబుడ్డి $160 అత్తరబుడ్డి పగలగొట్టిన తర్వాత వీళ్ళు చెబుతున్నారు, అక్కడ చూసిన వాళ్ళందరూ, ఆ స్త్రీ ఎందుకు నష్టపరుస్తుంది అంత విలువైన అత్తరబుడ్డి? అవునా? అందరూ దేవుని ఎరగని వారు, బుద్ధిహీనులు, జ్ఞానం లేనివారు ఆ మాట అంటారు. అంత విలువైన అత్తరబుడ్డి ఎందుకు? ఇక్కడ లాజరు ఒక సహోదరి, ఈ మరియా తన అత్తరబుడ్డి తన పాదాలకు రాసి తల వెంట్రుకలతో వేస్తున్నప్పుడు ఇస్కరియోతు యూదా కూడా అక్కడే ఉంటాడు పక్కన. ఇస్కరియోతు యూదా చెబుతున్నాడు, నీకేం బుద్ధి లేదా? ఎంత విలువైన అత్తరు ఎందుకు ఇచ్చేస్తున్నావు? ఎవరికైనా పేదవారికి ఇవ్వచ్చు కదా, నాకు ఇవ్వచ్చు కదా డబ్బు, నేను ఖర్చు పెడతాను కదా. ఏడ్స్ అంటాడు, నా సంచి వాడి దగ్గరే ఉంది, వాడు దొంగ. హల్లెలూయా. పక్కనే ఉంటారు, దేవుడి పక్కనే, సంఘం పక్కనే, విశ్వాసుల పక్కనే ఉంటారు బుద్ధిహీనులు, జ్ఞానం లేనివారు. మనం అలాగున్నామా? ఆ గుంపులో మనం ఉండకూడదు. మనం బుద్ధిమంతుల గుంపులో ఉండాలి, జ్ఞానమైన గుంపులో ఉండాలి మనందరం. హల్లెలూయా. అలా ఉండగలిగితేనే దేవుడి యొక్క పాదాలు మనం పట్టుకోగలం. ఈ పరిసయ్యుడు అలాగే అనుకున్నాడు, అక్కడ ఇస్కరియోతు యూదా అలాగే మాట్లాడుతున్నాడు, ఆ పైనున్న మనుషులు అలాగే మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళకి విలువ తెలియదు, దేవుని విలువ తెలియదు. హల్లెలూయా. దేవుని ఆరాధించే విలువ తెలియదు, దేవుని స్తుతించే విలువ తెలియదు, ప్రార్థించే విలువ తెలియదు. ఇవన్నీ తెలియని వారు మాట్లాడతారు. మనము ఆ గుంపులో ఉండకూడదు.
ఈ పాదాలు పట్టుకున్న స్త్రీలు ఎలాగా ఉన్నారో మన జీవితాలు ఆ విధంగా ఉండాలని సంగతి మనం తెలుసుకోవాలి. మంచి సువాసన గల ఫ్రాగ్రెన్స్, మంచి తైలము, మంచి అత్తరు ఏ విధంగా మన జీవితాల్లో ఉంటుందో అటువంటి జీవితాలు మనకు కావాలి. హల్లెలూయా. అటువంటి వాటిల్లో మనం నిజంగా రక్షించబడ్డాం, దేవుల్లో కట్టబడి ఉన్నాం, నిలబడ్డాం, సంఘంలో ఉన్న విశ్వాసాలుగా ఉన్నాం, మనం క్రమం తప్పకుండా అన్నీ ఉంటాం. కానీ ఏదో ఒక సమయంలో మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో కొన్ని తప్పులు జరుగుతుంటాయి, పొరపాటు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మళ్ళీ మనము తిరిగి దేవుల్లో కట్టబడాలి. దావీదు తప్పులో పడ్డాడు, తిరిగి మళ్ళీ లేచాడు. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1 నుంచి 3. బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టను. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. బుద్ధిహీనుడు తన ప్రవర్తన గూర్చి అధైర్యపడతాను, తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయను. హల్లెలూయా. ఈ బుక్కవాని తైలం అంటే మంచి తైలములో, సువాసన గల తైలములో ఈ చచ్చిన ఈగలు ఉంటాయి కొన్ని. అవి పడిపోతే ఏంటంటే మురికి కంపు కొడతాయి. ఇప్పుడు మన జీవితంలో దేవుడు అభిషేకించుకున్నాడు, దేవుడు మనకు మంచి సువాసన గల మన ఒక జీవితాలు ఇచ్చాడు. ఇందులో మళ్ళీ చచ్చిపోయిన ఈగలు అంటే పాప క్రియలు మన జీవితాల్లోకి వచ్చేస్తాయి. వస్తే ఏంటవుతుందండి? దుర్గంధం వస్తుంది, భరించలేని స్మెల్, వాసన వస్తుంది. మన జీవితాలు ఎవరు చూడలేని, కనీసం మనల్ని ఆదరించలేని ఏది అయిపోతాయి. అలా ఉండకూడదు. అందుకే అని చెప్తున్నాడు అక్కడ, కొంచెం బుద్ధిహీన త్రాసులో ఉంచినలా జ్ఞానమును ఘనతను తెల్లగొడుతుంది. మనకి ఈరోజు జ్ఞానము ఘనత మనకి దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాలి. అలా పొందుకోవాలంటే ఈ తైలములో ఈ ఈగల లాంటి బతుకులు మనకు వద్దు. మనం తైలములాగా ఉండాలి, తైలములో ఈగల్లా ఉండకూడదు. హల్లెలూయా. ఈగ పడితే ఈగ పోతుంది, తైలము పోతుంది, అభిషేకం పోతుంది, నువ్వు పోతావు, ఏమీ ఉండదు. హల్లెలూయా. అందుకు ఇక్కడ ఈ విషయంలో చూడాలి. అయితే జ్ఞాని యొక్క హృదయము అతను కుడి చేతిని ఆడించారు. ఈ ముగ్గురు స్త్రీలు జ్ఞానముగా వెళ్ళి తనకు అక్కడ దేవుడికి ఆరాధించుకుంటున్నారు. కుడి చేత్తో మంచిగా ఏం చేస్తున్నారండి? దేవుడికి పాదసేవ చేస్తున్నారు, అభిషేకించుకుంటున్నారు, పాపాలు ఒప్పుకుంటున్నారు, ముద్దాడుతుంది, అన్నీ చేస్తుంది. ఈ ఎడమ చేతి వారు ఏం చేస్తున్నారండి? బుద్ధిహీనులు ఏం చేస్తున్నారు? అయ్యో ఎందుకు ఈ అత్తరు నష్టపరిచింది అని ఒకరంటాడు, ఎందుకు అంత విలువైన అత్తరికి నాకు డబ్బు ఇస్తే నేను ఖర్చు పెడతాను కదా, పేదలకు ఇవ్వచ్చు కదా. దేవుడు అంటాడు, పేదలు ఎప్పుడూ మీతోనే ఉంటారు, మీకు నచ్చితే ఎప్పుడైనా వాళ్ళకి మీరు ఆదరించవచ్చు, కానీ నేను మీతో ఉండను. అవునా కదా? నేను మీతో ఉండను. ఎందుకంటే ఈ క్రియలు జరిగినవన్నీ సందర్భాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొక వారం రోజుల్లో సిలువ మరణానికి వెళ్ళిపోతున్నప్పుడు జరిగిన విషయాలు, పస్కా పండుగ ముందు. హల్లెలూయా. ఈ సంగతి ఏంటంటే, నేను ఎప్పుడు పేదలు ఎప్పుడు మీతోనే ఉంటారు. ఇప్పటికీ పేదలు ఉన్నారు, నెక్స్ట్ జనరేషన్లో కూడా పేదలు ఉంటారు. ఎప్పుడైనా చేయాలని కూడా మీరు చేయొచ్చు, కానీ దేవుడు దొరికిన సమయాన్ని ఆయన పాదాలు పట్టుకోవాలని మనకి వాక్యం చెబుతుంది. హల్లెలూయా. నేను ఎప్పుడు మీతో ఉండను, నేను దొరికిన కాలంలోనే మీరు నా పాదాలు పట్టుకోండి, నా సన్నిధిలో ఉండండి, నా సన్నిధిలో మీరు సేవ చేసుకోండి అని ఇక్కడ చెబుతూ ఉంటాడు. ఎందుకంటే బుద్ధిహీనుడు తన ప్రవర్తన గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయను. ఇప్పుడు తెలియజేశారా లేదా? ఇస్కరియోతు యూదా, ఆ పరిసయ్యుడు, ఆ పైన అక్కడ ప్రజలు చేశారు. ఎలా తెలియజేశారు చెప్పండి? అందరికీ ఎలా తెలియజేశారు? ఇప్పుడు మనకి ఎలా తెలియజేశారు? ఆయన వాళ్ళ బుద్ధిహీనత అని చెప్పి మనకు వాక్యంలో రాయబడి ఉంది. వీళ్ళు ఇప్పుడు కాదు, ఇంకా ఈ మన దేవుడు రాకడ వరకు ఇది జరుగుతూనే ఉంటారు. బుద్ధిహీనులు అని చెప్పి మన సంబంధంగా ఈ సందర్భాన్ని చెప్పుకుంటూనే ఉంటారు. అవునా కదా? అవునా? వాళ్ళు చేసిన ఆ సందర్భంలో వాళ్ళు ఆలోచించే విధానము, వాళ్ళు మాట్లాడే విధానము గ్రంథంలో లిఖించబడిపోయింది. ఈ గ్రంథం ఉన్నంత వరకు వీళ్ళ మాటలు, వీళ్ళ బుద్ధిహీనత బయటపడుతూనే ఉంటాయి. అవునా కదా? అందుకు మనం ఏంటంటే అటువంటి మచ్చ ఉండకూడదు, మనం బుద్ధిహీనంగా ఉండకూడదు. ఆయన త్రాసేస్తే మనకు మహిమ ఘనత రావాలి, కానీ బుద్ధిహీనత మన జీవితంలో కనబడకూడదు. హల్లెలూయా. విలువైనది మనం ఇవ్వలేకపోవచ్చు, మన ఇంట్లో విలువైనది లేకపోవచ్చు. దేవుడు నీ బంగారాన్ని వెండిని కోరుకోవట్లేదు అనుకుంటే, అంత అత్తరపుట్టి నా దగ్గర ఎక్కడ ఉంది, అంత బంగారం నా దగ్గరే ఉంది, దేవుడికి సమస్తం ఇచ్చడానికి నాకెక్కడ, నీ దగ్గర నీ దేవుడు నీ ఆస్తులు పాస్తులు బంగారం నీ వెండి నీ అత్తరు కోరుకోవట్లేదు. ఈరోజు దేవుని హృదయాన్ని కోరుకుంటున్నాడు.
నీ హృదయం పరిమళ వాసనగా ఉండాలంటాడు. ఆ హృదయంలో నువ్వు పరిమళ వాసన ఉంచగలిగితే నీ హృదయంలో దేవుడు చేరుస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నీ హృదయము పరిశుద్ధంగా ఉంటే అది మంచి ఫ్రాగ్రెన్స్, సువాసన భరితమైన జీవితం నువ్వు కలిగి ఉంటే నీ హృదయంలో నేను నివసిస్తానంటాడు. అదే నీ హృదయంలో నువ్వు చచ్చిన ఈగలను పెట్టుకొని ఉంటే, బుద్ధిహీనంగా నువ్వు ఉంటే, నీ హృదయంలోకి నేను ఎలాగొస్తాను, ఎలా ఉంటాను? హల్లెలూయా. ఉద్యానవనంలో దేవుడు ఆ స్మెల్, ఆ ఫ్రాగ్రెన్స్, ఆ సువాసన పరిమళానికే వస్తానంటున్నాడు. వచ్చి ఉంటాను అంటున్నాడు. నాకు నచ్చిన ఫలాన్ని తింటాను అంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుడికి నువ్వు ఏ ఫలం ఇస్తున్నావు? జివ్వా ఫలం ఇవ్వాలా? హల్లెలూయా. ఇచ్చి దేవుని ఆరాధించండి. దేవుడు మనతో శుభ్రంగా ఆయన ఫలాన్ని తింటాడు, తృప్తి పరుతాడు. అప్పుడు తన ఆహారాన్ని మనకు ఇవ్వడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఆహారమే జీవాహారము. హల్లెలూయా. అది ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా. అనుకుంటాం ఇది ఈ ఫ్రాగ్రెన్స్, ఇప్పుడు ఈ పైన లవంగ పట్ట ఇవన్నీ నమ్మగడ్డి ఉన్నాయి కదా, చాలా హగర్ వృక్షాలు, జటామ, ఈ కుంకుమ పువ్వు, ఇవన్నీ కూడా మనుషులతో జ్ఞానంతో తయారు చేయబడినవి కాదు. అనుకుంటా అమ్మో మనుషులు అంత గొప్పైన అత్తరు తయారు చేసి దేవుడికి ఇచ్చారంటే, అక్కడికి అత్తరు కూడా దేవుడే తయారు చేశాడు. చూడండి నిర్గమకాండము 30వ అధ్యాయం. దేవుడే సుగంధ ద్రవ్య మేళకుడు అని రాయబడి ఉంటుంది. 30వ అధ్యాయం 22 నుంచి 25 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ముఖ్యమైన సుగంధ సంభారములతో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులమును, సుగంధము గల లవంగ పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులములు ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలివ నూనె సంభారమును 3 పాలను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలనని అది ప్రతిష్టాభిషేక తైలమగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా తయారు చేయండి. ఈ విధంగా తయారు చేసి ఇటువంటి మంచి పరిమళ తైలము తయారవుతుందని ఎవరు చెబుతున్నారండి? దేవుడు మోషేకి చెబుతున్నాడు. ఇప్పుడు ఈ అత్తరు చేసే జటామాంసి అత్తరు ఇవన్నీ కూడా మనుషులతో తయారు చేయవాలి లేదు. అప్పట్లో దేవుడు చెప్పాడు ఈ విధంగా తయారు చేయమని. అదే వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అదట ఆ ప్రతిష్టాభిషేకమైన తైలం ఏం చేస్తారంటే, దేవుని యొక్క మందసం ఎక్కడుందో ఆ మందసం ఉన్న చోట ఈ పరిశుద్ధమైన పరికరాలన్నీ పెట్టి అక్కడ కూడా ఈ తైలాన్ని ఉంచమంటున్నాడు. ఎందుకంటే ఆ తైలం యొక్క సువాసన, ఆ తైలంని ఎవరు ముట్టుకున్నా ఆ తాకిడికే వాళ్ళు ఏంటంటే పరిశుద్ధపడతారు. హల్లెలూయా. ఆ పరిశుద్ధ తాకిడి మనకి తాకాలి. ఈరోజు పరిశుద్ధాత్మ తాకిడి మనకు తగలకపోతే మనం ఎలాగ పరిశుద్ధులు అవుతాము? ఆ తైలం ఈరోజు ఎవరండి? అయినా పరిశుద్ధాత్ముడు మనకి. హల్లెలూయా. ఆయన అనాయింటింగ్, ఆయన అభిషేకించేవాడు మనకి. ఆ స్త్రీలు దేవుణ్ణి అభిషేకించారు. తర్వాత ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అక్కడ ఆ పరిమళ తాకిడితే అక్కడ మీరు పరిశుద్ధపడతారు. అది ప్రతిష్టాత్మకమైన తైలము. అది ప్రతిష్ఠించేది ఎవరికి? దేవుని మందసము దగ్గర. హల్లెలూయా. మనం ప్రతిష్ఠిస్తున్నామా ఈరోజు? అటువంటి తైలాన్ని మనం తీసుకొచ్చి దేవుని మందిరంలో మనము ప్రతిష్ఠిస్తున్నామా లేదా? హల్లెలూయా. ఈ లవంగ పట్ట, ఈ వృక్షాలు ఇవన్నీ కూడా ఏంటంటే మన యొక్క ఆత్మీయమైన ఫలాలు. ఇవన్నీ తీసుకొని రావాలి. ఇవన్నీ తీసుకొచ్చి మనం దేవుని కాళ్ళు పట్టుకోవాలి, దేవుని సేవ చేయాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడడం మొదలు పెడతారు. హల్లెలూయా. అందుకు ఆ సంగతి చూసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువేసిన తర్వాత తనను తీసుకొచ్చి సమాధిలో పెట్టిన తర్వాత 3వ దినాన్న 3 ఆడ మనుషులు వెళ్ళారు. ఎవరెవరు చెప్పగలరా? మగ్దలేమి మరియా, యాకోబు తల్లి మరియా, ఇంకా వేరొక మరియా అంటే ఆవిడే యాకోబు, చిన్న యాకోబు తల్లి, ఇంకా సలోమే. మర్చిపోయాడు సలోమేని. మగ్దలేమి మరియా, చిన్న యాకోబు తల్లి మరియా, తర్వాత సలోమే. వీళ్ళు 3 ఏం పట్టుకెళ్ళారు చూడండి. లోక 21:24. ఆదివారం తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చారు. అంతే. హల్లెలూయా. వీళ్ళు 3 ఆదివారం తెల్లారి ఏం చేశారండి? ఆయన సమాధి దగ్గరికి ఈ సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా తీసుకొచ్చారు. పాపం చూశారు, సమాధిలో దేవుడు ఉన్నాడా?
యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారా? హల్లెలూయా. ఆశ్చర్యపడుతున్నారు. ఆ యొక్క రాతి ఏమైందండి? దొర్లించబడింది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లేరు, సమాధులైనా లేడు. ఎక్కడున్నాడు ఆయన? హల్లెలూయా. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు ఆయన? ఆయన సమాధిలో లేడు. ఆయన ఏంటంటే మరణాన్ని జయించాడు. హల్లెలూయా. శిష్యులందరికీ కనబడ్డాడు. శిష్యులకి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. తర్వాత ఆయన ఆరోహణమయ్యాడు. ఆరోహణమైన దేవుడు ఆదరణకర్తని, పరిశుద్ధాత్మని మన భూలోకానికి తీసుకొచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ నడిపింపే ఈరోజు మన సంఘాలు. ఆ రోజు 3 స్త్రీలు పట్టుకెళ్ళిన సుగంధ ద్రవ్యాల్లో అక్కడ దేవుడు భౌతికంగా ఆయన శరీరం లేదు, కానీ ఆ రోజు 3 స్త్రీలు ఆ ఆదివారాన్ని అక్కడ సుగంధ ద్రవ్యాలు వాళ్ళు చల్లలేదు, కానీ దేవుడు ఈ ఆదివారం దినాన్న ఇక్కడ ఉండడం సంగతి తెలుసుకుని. హల్లెలూయా. ఆయన సమాధిలో లేడు, ఈరోజు మన సంఘంలో ఉన్నాడు. ఆయన దేవుడి సన్నిధిలో ఉన్నాడు. ప్రపంచంలో ఎక్కడ ఏ ఆరాధన జరుగుతున్నా ఆ ఆరాధనలో దేవుడి ఫ్రాగ్రెన్స్, ఆయన సన్నిధి, ఆయన వాసన ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది పరిశుద్ధాత్మ ద్వారా. అందుకంటే సమాధుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు? సమాధుల్లో ఉండదు. సమాధుల్లో ఆయన ఉండలేడు. ఆయన ఎక్కడ ఉండదు తెలుసండి? ఈరోజు ఆ 3 ఆడవారు ఆ రోజు పట్టుకెళ్ళారు, కానీ ఈరోజు దేవుడు ఆ సమాధులు లేడు. ఇదిగో మన సంఘంలో ఉన్నాడు. ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచి మరణాన్ని జయించాడు. ఇదిగో నేను సజీవుని చెప్తున్నాడు. ఇదిగో నా రాకడ వరకు మీరు విశ్వాసంగా ఉండండి, పరిశుద్ధంగా జీవించండి చెప్తున్నాడు. ఇదిగో నేను మీకు ఆదరణకర్తగా ఒక పరిశుద్ధాత్మ నేను తీసుకొస్తాను అంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టాడు. ఈరోజు ఆ సుగంధ ద్రవ్యాలు ఇక్కడికి తీసుకొని రావాలి. హల్లెలూయా. తీసుకొచ్చామా? సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చామా? ఇంకేమైనా తీసుకొచ్చారా? తీసుకొస్తే మంచిది. హల్లెలూయా. అయితే ఆయన వచ్చి సమాధి దగ్గర వెతికితే సమాధుల్లో వెతకొద్దు, ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు సజీవుడు. ఆయన మరణం గెలిచినవాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనే బలాన్ని అనుగ్రహించి గొప్పవాడు, ఎందుకంటే ఆయనే మన పక్షాన యుద్ధాలు చేసేవాడు. హల్లెలూయా. అందుకు ఈ సంగతి మనం తెలుసుకోవాలి. సామెతల గ్రంథం 27:9 చూద్దాం. సామెతల గ్రంథం 27:9. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచినట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. హల్లెలూయా. ఈరోజు మన హృదయాలు సంతోషపడ్డాయా? హృదయాలు సంతోషపడ్డాయని వాళ్ళందరూ గట్టిగా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. తైలము అత్తరు హృదయాన్ని సంతోషించబడతాయి, కానీ చెలికాని మాట ఏంటండి? హృదయంలో మధురమైన మాటలు మన హృదయాన్ని సంతోషపడతాయి. నిజమే, బంగారం మనకు మంచిదే, వెండుంటే మంచిదే, ఆస్తులుంటే మంచిదే, మంచి అత్తరబడ్డ ఉన్నా మంచిదే, నిజమే. కానీ మన హృదయంకి మధురమైన మాటలే ఏంటండి? సంతోషపరుస్తాయి. బంగారం నువ్వు దాయలేవు. నీకు కోట్ల డబ్బు ఉంటే దాచేటప్పటికీ నీ జీవితం పూర్తిపోయిపోద్ది. నీకు ఒక 5 ఎకరాల పొలం ఉందంటే అది ఎవరు కాజేసేస్తారని చెప్పి రాత్రి కూడా నీకు నిద్ర పట్టదు. ఒకే పొలం మీద 10 పట్టాలు ఉంటాయి, 10 ఓనర్లు ఉంటారు. నీకు తెలియదు ఏం జరుగుతుందో, ఇహలోకంగా ఏం జరుగుతుందో నీకు తెలియదు. కానీ ఈ చెలికాని మాటలు నీ హృదయాన్ని సంతోషపడతాయి. ఎందుకంటే అది అత్తరు కన్నా, తైలము కన్నా, వెండి కన్నా, బంగారం కన్నా గొప్పవి. ఏ మాటలు? దేవుని మాటలు. హల్లెలూయా. మంచి మాటలు. ఇది చెలికాని మాటలు. హల్లెలూయా. చెలికాడు చెబుతూ ఉన్నాడు పరమగీతాలో, నా ప్రియురాలు ఏ విధంగా ఉన్నది, ఇంత సుగంధ ద్రవ్యాలతో పరిమళగా ఉంటారు. ఈరోజు మనము సంఘము వధువుగా ఉంది. దేవుడు కోరుకుంటున్నాడు, నేను ఉద్యానవనంకి వచ్చేటప్పుడు ఆ ఫ్రాగ్రెన్స్ కనబడకపోతే, ఆ పరిమళం లేకపోతే ఈ సంఘంలో మీ జీవితాల్లో నేను ఎలాగొస్తాను? నాకు నచ్చినట్టు ఎలా ఉంటాను? నాకు ఈ ఫలాలు నేను ఎలా భుజించగలను? నేను మీకు ఫలవరింతమైన జీవాహారాన్ని ఎలా ఇవ్వగలను? హల్లెలూయా. ఈ మాట అక్కడ చెబుతూ ఉంటాడు. అందుకే మీ జీవితాల్లో చచ్చిన ఈగల లాంటి నిర్జీవమైన విశ్వాసం, నిర్జీవమైన క్రియలు మన జీవితాలు ఉండకూడదు. ఆ బుక్కావాని తైలంలో పడ్డ ఈగల్లాగా మనం ఆ జీవితాలు ఈగల్లాంటి బతుకులు ఉండకూడదు. పరిశుద్ధమైన తైలము కలిగిన బతుకులు మనకి ఉండాలి, జీవితాలు మనం కలిగి ఉండాలి. అందుకే అక్కడ చెబుతూ ఉంటాడు. 2 కొరింథీ పత్రిక 2:15-16 చూసుకుందామండి. రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాము. నశించే వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షించబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. హల్లెలూయా. పౌలు చెబుతూ ఉన్నాడు, ఎలాగున్నారు చూడండి. రక్షించబడి వారి పట్ల, నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు
మేము సువార్త చెప్తాం. నువ్వు దేవుణ్ణి అంగీకరించినా ఓకే, నువ్వు అంగీకరించకపోయినా ఓకే. మేమైతే క్రీస్తుకు దాసులుగా ఉన్నాము, క్రీస్తుకు సేవకులుగా ఉన్నాము, క్రీస్తుకు సువార్తికులుగా ఉన్నాము, దేవుడు పనిచేసే బిడ్డలుగా ఉన్నాము. మా దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మేము ఆచరించే వారిగా ఉన్నాము, దేవుని శిష్యులుగా ఉన్నాము. క్రీస్తుని పోలి మాదిరి కలిగి మా జీవితాలు కట్టబడి ఉన్నాయి. ఈ విధంగా మేము వెళ్తాము. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుగులు వచ్చినా, ఏమొచ్చినా సరే, మీరు మమ్మల్ని తన్నినా సరే, మేము క్రీస్తుకు సువాసనగానే ఉన్నాము. హల్లెలూయా. మేము దాసులుగానే ఉంటాం, మేము శిష్యులుగానే ఉంటాం. మా జీవితంలో ఏమైనా పోనీ. పౌలు చెప్తున్నాడు ఈ మాట. పౌలు అసలు ఎలాంటి మనిషి తెలుసండి, ఆయనకి ధర్మశాస్త్రం తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అంత గొప్ప గమలీయుల పాదాల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రాన్ని ఆయన నేర్చుకున్నాడు. అటువంటి మాట చెప్తున్నాడు. క్రీస్తు అక్కడ స్టెఫెను చావులో ఆయనే ప్రథముడు, చంపేయమన్నాడు. అలాంటి పౌలు చెప్తున్నాడు, మీరు ఏమైనా చెయ్యండి, మేము క్రీస్తుకి సువాసనగా ఉంటాము. అయితే ఈ సువాసన ఇప్పుడు మీరు కోరుకోండి, నశించిపోవారికట మరణార్థమైన ఏంటండి, మరణపు వాసన, రక్షించబడే వారికి జీవార్థమైన జీవపు వాసన. ఈరోజు మరణపు వాసన కావాలా, జీవపు వాసన కావాలా? ఆ చచ్చిన ఈగల లాంటి జీవితాలు కావాలా, లేదంటే జీవార్థమైన జీవము కలిగిన దేవుడు అనుగ్రహించిన ఈ జీవితం కావాలా? నీ జీవితంలో అత్తరు నువ్వు ఇంపార్టెంట్గా చూసుకుంటున్నావా, లేదా విలువైన అత్తర్ని కూడా దేవుడి కోసము సమర్పించేవారుగా ఉంటున్నావా? హల్లెలూయా. ఇవన్నీ గమనించాలి. మనము ఇవన్నీ చేయకపోతే మన క్రీస్తులో ఉండక్కర్లేదు, చేయక్కర్లేదు ఏమి కూడా. నేను ఆదివారం సంఘానికి రాను, నాకు ఇదే ముఖ్యము, నాకు సంపాదన ముఖ్యము, లేదు నాకు వేరే టైంలో నాకు అవ్వదు. నీకు అవ్వకపోతే నిజంగా ఇబ్బంది అయితే దానికి ఏమి దేవుడికి చూసుకుంటాడు, అవునా కాదా? కానీ ప్రయత్నించకుండా మనకు అవకాశం ఉండి మనం రాలేకపోతే అది పాపము. హల్లెలూయా. ఈరోజు ఉదయాన్న అభి వాళ్ళ స్కూల్ టీచర్ నాకు మెసేజ్ పెట్టారు సంఘంలోకి వచ్చిన తర్వాత. ఏమి రాశారంటే, మీ బాబు ఈరోజు ఆదివారము స్కూల్కి రాలేదు, ఇలాగైతే సబ్జెక్ట్స్ చాలా డల్గా ఉన్నాడు, ఇప్పుడే ఇంకా డల్ అయిపోతాడు, వాడి భవిష్యత్తు మీ చేతిలోనే ఉన్నది. నిజం, మెసేజ్ చూపించేలా ఉంది. 9:30 పావుతకు 10 వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇహలోకంగా నేను ఆలోచిస్తే వాడిని తెల్లారి 9 గంటలకి స్కూల్కే పంపించేయాలని. వాడు చదివే ముఖ్యం. ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఇటు సోమవారం తెలుగు ఎగ్జామ్ అట. మీరు బాబుని స్కూల్కి పంపించేస్తారు అని రాశారు. నిజమే బాబు, ఇప్పుడు 3 నెలలు 4 నెలలు చదువు మరి ఏం చేశాడు? ఇవాళ ఒక్కరోజు వెళ్ళి ఏం చదివేస్తాడు? 3 నెలలు చదివేస్తాడు ఇక 3 గంటల్లో 2 గంటల్లో? చెప్పండి. మనం ఏం ఆలోచిస్తాం? నా పిల్లడు వెళ్ళిపోవాలి స్కూల్కి, కాలేజీకి, పంపించేస్తాం. అది విలువైంది, దేవుడు కాదు కదా. కానీ 3 నెలల్లో వాడు చదివింది ఒక 3 గంటలు ఏం చదివేస్తాడు పోయి? ఆ 3 గంటలు దేవుడి సన్నిధిలో కూర్చోబెడితే వాడు పాడైపోయినా ఫెయిల్ అయిపోయినా నాకు ఏ ఇబ్బంది లేదు, దేవుడు చూసుకుంటాడు. మనడు దేవుడికి చెందక, ఇటుపక్క చదువుకి చెందక వాని మధ్య నించోబెట్టేస్తాను తీసుకుని వెళ్ళి, అవునా కాదా? ఇప్పుడు ఇది 4వసారి 5వసారి కంప్లైంట్. ప్రతిసారి ఆదివారం ఆ మెసేజ్ వస్తుంది, మేము స్కూల్కి వెళ్తాం సోమవారం, మేము ప్రిన్సిపల్ సార్ దగ్గర పర్మిషన్ తీసుకున్నామండి మా బాబు కోసము అని చెప్పడం. అవునా సార్, అవునా, ఇంకొక లెటర్ రాసి పెట్టండి. ఇప్పుడు 3-4 లెటర్లు రాసి పెట్టాం ఆదివారం పర్మిషన్ కోసం. అయినా మెసేజ్ వస్తుంది, అయినా ఆదివారం మేము స్కూల్కి పంపం. హల్లెలూయా, పంపం. అది ఏదైనా కానీ పర్వాలేదా? అయితే మనము ఏం వదిలేస్తున్నాము? మనం ప్రతిదీ కూడా దేవుడి కోసము నిలబడితే మన కోసం దేవుడు నిలబడతాడు. ఇది మరణకరమైన వాసన మనకు కావాలనుకుంటే మనం ఎలాగైనా చేసుకోవచ్చు. తప్పులోకి వెళ్ళిపోవాలి, పాడైపోవాలంటే 1,00,000 మార్గాలు ఉన్నాయి. నీ బతుకు బాగోవాలా, దేవుడి రాజ్యానికి పాత్రలు అవ్వాలంటే ఒకటే మార్గము. ఏ మార్గము? ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఈ 3 తెలిస్తే మనం అన్నీ నిజమైన క్రైస్తవులు 3 తెలుసుకోవాలి: జీవము, మార్గము, సత్యము. సత్యం మనకు బోధిస్తుంది, ఇన్ని మార్గం మనల్ని నడిపిస్తుంది, జీవం మనల్ని పరలోక రాజ్యం చేరుస్తుంది. హల్లెలూయా. అందుకు అక్కడ పౌలు చెబుతున్నాడు, మరణార్థమైన వాసనగా వస్తారా, లేదంటే జీవార్థమైన వాసన వస్తావా? మన జీవితాలు ఇది గమనించుకోవాలి, లేకపోతే మనము ఎందుకు పనికిరాని వ్యర్థులు అయిపోతాం. హల్లెలూయా. ఆఖరికి ఒక్క వచనం చూసుకొని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 5:2 చూడండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఆఖరిగా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు
మన కొరకు తనకు తాను అప్పచెప్పుకున్నాడు సిలువకి. హల్లెలూయా. మన కోసం మరణించాడు, మన కోసం రక్తం కార్చాడు, మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. అటువంటి ప్రాణాన్ని మనం చులకన చేయకూడదు, అవమానపరచకూడదు, అవహేళన చేయకూడదు. ఆ ప్రాణాన్ని గొప్పగా ఎంచుకోవాలి. మనం క్రీస్తు కోసం ఏమి చేయగలం, ఆయన కోసం బ్రతికితే చాలు, ఆయన చెప్పినట్టు వింటే చాలు. మరి అదే చేసింది. ఆయన పాదాలకి పట్టుకొని ముద్దులాడుతుంది ఒక మనిషి పాదాలకి తన తల వెంట్రుకలతో తుడుస్తుంది. ఒక మనిషి తన తల మీద అభిషేకించుకుంటుంది. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, నేను భూస్థాపితంకి వెళ్తున్నప్పుడు నన్ను వీరు అభిషేకించుకున్నారు. హల్లెలూయా. అభిషేకించుకున్నారు దేవుణ్ణి భూస్థాపితంలోకి వెళ్ళేక ముందు. ఎందుకంటే దేవుడికి తెలుసు మళ్ళీ తిరిగి 3వ దినాన్న లెగిస్తాను. హల్లెలూయా. అందుకే ఆ 3 స్త్రీలు ఆ బండ దగ్గరికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు లేడు. ఆయన ఎక్కడున్నాడంటే ఈరోజు మన సంఘంలో ఉన్నాడు. అక్కడ లేచిన మనిషి ఇంత 2026 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు ఇక్కడ మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడికి తీసుకొని రండి ఆ సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో దేవుడి కొరకు. మన ప్రియుడు ఉద్యానవనంకి వస్తున్నాడు. మంచి సువాసన వానికి అవ్వాలి, మంచి జీవితం అవ్వాలి, మంచి హృదయాలు అవ్వాలి, మంచి ఆరాధన అవ్వాలి. ఇవన్నీ చేస్తేనే దేవుడు తన ఫలాలను భుజిస్తాడు, మనకి అభివృద్ధిని దయచేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, బలిగాను అర్పణగాను అర్పించుకొనెను, అలాగనే మీరు కూడా ప్రేమ కలిగి ఉండండి. సంఘం అంతా ఏకాత్మతో ఉండాలా, ఏక మనసుతో ఉండాలా. సంఘాన్ని పరిశుద్ధాత్మ ఒక తాటి మీద తీసుకొచ్చి అందరిని నడిపించాలా. మనిషికి ఒక ఆలోచన, మనిషికి ఒక మాట ఉండకూడదు. నీ మాటే నా మాట అవ్వాలి, నా మాటే నీ మాట అవ్వాలి. హల్లెలూయా. ఆ మాట మన కాపరి ఇక్కడి నుంచి మనల్ని మేపుతూ ఉంటాడు. హల్లెలూయా. 3 నెలలు లేరేమో అంకుల్ గారు. ఇక్కడ మనిషి ఇక్కడ కాపరు లేకపోవచ్చు, యజమానులు లేకపోవచ్చు, కానీ మన దేవుడు ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. దేవుని నడిపించాడు. ఎలా నడిపించాడంటే ఒక బాధ్యత మన అందరికీ అప్పచెప్పారు సంఘానికి. ఇదిగో నేను ఒక 45 రోజులు ఉండను, అవునా? మీరు జాగ్రత్తగా మేమున్నామని కాదు, మీరు దేవుడి యందు భయభక్తులతో మీరు రండి, సంఘానికి రండి, ఆరాధనకి రండి, ఏది క్రమం తప్పొద్దు చెప్పారు. అందరూ కూడా చేసామని అనుకుంటున్నాను. హల్లెలూయా. మనిషికి ఒక బాధ్యత అప్పచెప్పారు. నాకు ఒక బాధ్యత, మీకు ఒక బాధ్యత చేసేవారికి. ఈ సంఘంలో ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారు అన్ని పనులు అందరికీ అప్పచెప్పి వెళ్ళారు. వెళ్ళే ముందు చూసుకుని చెప్పే వరకు వెళ్ళిపోలేదు. ప్రతి ఒక్క గృహాలకి వచ్చి ఆయన మాట్లాడి వెళ్ళడం చూస్తున్నాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యందు ప్రేమ కనుక ధైర్యం. నా బిడ్డలు, నా సంఘ విశ్వాసులు బలంగా ఉంటారు, మాట తప్పరు. ఎందుకంటే వీళ్ళు నాకు భయపడినా భయపడకపోయినా పర్లేదు, కానీ దేవునికి భయభక్తులు కానీ వారి నమ్మకంతో వెళ్ళారు. వచ్చేవారికి మన మధ్యన ఉంటారు. నమ్మకంగా మనం ఉన్నామా? హల్లెలూయా. మనం నమ్మకంగా ఉండాలని కాపరి కాదు, దేవుడికి. హల్లెలూయా. అందుకు మన జీవితంలో విలువైనవి ఏదైనా సరే పర్వాలేదు, దేవుడి కోసం ఇచ్చేవచ్చు. హల్లెలూయా. ఒక్కడి మాత్రము ప్రాణం మాత్రము దేవుని కోసం దాచుకోండి, అది ఆయనకి కావాలి. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట మనందరికీ అర్థమైంది అనుకుంటాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని చులకన చేయండి, ఆరాధించండి మంచి మనసుతో. వచ్చే వారం నుంచి బలమైన ఆరాధన దేవుడు సంఘంలో కోరుకుంటున్నాడని నేను విశ్వాసంతో నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వాక్యం నిమిత్తము ప్రేమ నమ్మకం గల మా తండ్రి, జీవాధిపతి యేసయ్య, నీ ఘనమైన ఉన్నతమైన ప్రేమ గల నామానికి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభా. ఎంత గొప్ప దేవుడు నాయన, నీ యొక్క నాయన ప్రభా రాకడ ప్రభా అతి సమీపంలో ఉందని ప్రభా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. నిజమే నా తండ్రి, నిన్ను అభిషేకించాలంటే ఏ రీతిగా అభిషేకించాలో 3 జీవితాల్లో మేము చూసాం ప్రభా. దేవా, అట్టి రీతిగా నాయన మా హృదయాలని నాయన నీ దగ్గర పెట్టి ప్రభు నా తండ్రి కన్నీటితో నాయన నీ పాదంలో తుడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ వస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నాయన. నా తండ్రి ఆ స్త్రీ నా తండ్రి తన యొక్క నాయన అత్తరుని తీసుకొచ్చి పగలగొట్టి నీ తల మీద అభిషేకం చేసి ప్రభు నా తండ్రి నిన్ను నాయన మహింపరిచిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. గొప్ప దేవుడు నాయన, నీకు వందనాలు ప్రభు. నీవు నిజమైన రక్షకుడిని ఎరిగి ప్రభు, నీవు దేవుని కుమారుడిని ఎరిగి ప్రభు నా తండ్రి ఆ స్త్రీ చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభు. అలాగే నా తండ్రి 2వ స్త్రీ ప్రభు తన యొక్క నాయన
జీవితం అంతా నా తండ్రి నాయన నీ సన్నిధిలో అయ్యా నాయన నీ కన్నీరు విడుస్తూ నా ప్రభు నీ పాదములు కడిగి నా తండ్రి తుడిచి తన తల వెంట్రుకలు తగ్గించుకొని దేవా నాయన తాను తగ్గించుకొని ప్రభు నాయన అని ఆ యొక్క తల వెంట్రుకలతో నీకు పాదములు కడిగి అయ్యా తుడిచి నా తండ్రి అత్తర పూసిన ప్రభు నాయన నిన్ను మహింపరిచిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. అలాగే మూడో స్త్రీ నా ప్రభు నా తండ్రి ఆ వెనక తట్టు నాయన తన పాపాత్మురాలని స్త్రీనైనప్పటికీ అయ్యా నీ దగ్గర రావడానికి నాయన ఎంతో సందేహిస్తూ ప్రభు తన పాపములు పోగొట్టుకోవటానికి తన హృదయం అంతటినీ కుమ్మరించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభు. అనేసి మేము కూడా ఆ రీతిగా ఉన్నామేమో ప్రభు, మా హృదయాలను తట్టండి ప్రభు. నీవు నాయన సమాధిలో లేవు నా తండ్రి, సంఘంలో ఉన్నావు, మా మధ్య మీరు సంచరిస్తున్నారు ప్రభు. నీకు స్తోత్రములు దేవాని వాక్యం ద్వారా నీ సేవకుని మీరు అభిషేకించారు ప్రభు. బలమైనటువంటి నాయన నీ వాక్శక్తితో ప్రభు నింపినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభు. అయా ఇంకా అనేకమైన గూఢమైన అర్థాలు ప్రభు నాయన నాతో మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభు. దేవా నా తండ్రి నాయన ఇదిగోనైనా భూస్థాపన నిమిత్తమై ఈ రీతిగా చేశారని మీ యొక్క నాయన లేఖన భాగంలో చెప్పుచుండగా నిజమే ప్రభా నా తండ్రి నాయన ప్రభా నిన్ను కలిగి ఉన్న వారు మమ్మల్ని ప్రభా మీరు నాయన వచ్చినప్పుడు మమ్మల్ని కూడా మీతో తీసుకెళ్ళిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నప్పుడు యాకోబు నా తండ్రి పెనుగులాడుతూ నాయన నిన్ను వదిలిపెట్టకుండా తను ఆశీర్వదిస్తే కానీ ప్రభా నాయన నిన్ను వదిలిపెట్టనని ఆ యొక్క తీర్మానాన్ని బట్టి నా తండ్రి నీకు వందనాలు. నిజమే నా ప్రభా నా తండ్రి తన జీవితాన్ని మార్చావు ప్రభా. దేవానికి స్తోత్రం. మోసగాడుగా ఉంటూ ప్రభా నా అన్నని తండ్రిని మోసం చేసి నాయన అయ్యా ఆయన అప్పటికీ కూడా మోసగాన్ని ఆశీర్వాదకరంగా దీవించావు తండ్రి. నీకు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తాం. మా హృదయంలో దేవా నిజమే ప్రభు నా తండ్రి ఏమైనప్పటికీ మా హృదయంలో నీ వాక్యం ద్వారా నింపినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభా. నీ కుమారుడిని మన అభిషేకించండి, ఇంకేడంతల ఆత్మతో నింపండి. అలాగే మా ఆత్మీయ తల్లిదండ్రులను కూడా ప్రభు నా తండ్రి సురక్షితంగా మా మధ్యకి తీసుకురమ్మని వేడుకుంటూ వస్తున్నాం. విన్న వాక్యము అయ్యా దుష్టుడు ఏమాత్రము ఎత్తుకొని పోకుండా మాలో ఫలింప చేయమని వేడుకుంటూ వస్తున్నాను ప్రభా. మీరు ఫలాల కొరకు ఎదురు చూస్తున్నారు నాయన, నీకు వందనాలు. ఎవరైతే ఎక్కువ ఫలిస్తారో వారి దగ్గరికి వస్తానన్నావు, భుజిస్తానన్న దేవుడు తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభా. మంచి సువాసన గల వారమై ప్రభు నీవు వచ్చినప్పుడు మేము నాయన నిన్ను ఎదుర్కోవడానికి మాకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మహిమ తెచ్చుకోమని ప్రభా చెప్పిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. కూర్చుని నీ ప్రజలందరిని బట్టి నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన ఉన్నతమైన ప్రేమగల నామంలో ఈ చిన్న ప్రార్థన నీకే అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.